నువ్వు కింద కూర్చో కదా, కూర్చుంటావు కదా, నువ్వు కూర్చో. ఇప్పుడు కాదు, ఒక్కొక్కరిని పిలిచినప్పుడు వద్దురు కానీ కూర్చో. నువ్వు అటు పోవు కదా, ఇప్పుడు ఏం తప్ప అని ఆయన కూర్చొని కదా, కూర్చొని. ఆ కిచెన్ డోర్ ఇలా వెళ్ళచ్చు. కొంచెం ఇటు వస్తే నేను పూలు వేస్తాడు. అందరు లేచి నిల్చోండి. మీరు ఎక్కడున్నారు అక్కడే. నారాయణ ఒకసారి ఇక్కడ భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స అనండి. తస్స భగవతో సమ్మా సంబుద్ధస్స. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. బుద్ధం శరణం గచ్ఛామి. బుద్ధం శరణం గచ్ఛామి. ధమ్మం శరణం గచ్ఛామి. సంఘం శరణం గచ్ఛామి. ద్వితీయంపి బుద్ధం శరణం గచ్ఛామి. ద్వితీయంపి ధమ్మం శరణం గచ్ఛామి. ద్వితీయంపి సంఘం శరణం గచ్ఛామి. తృతీయంపి బుద్ధం శరణం గచ్ఛామి. తృతీయంపి ధమ్మం శరణం గచ్ఛామి. తృతీయంపి సంఘం శరణం గచ్ఛామి. కూర్చోండి.
కెమెరా కట్టిరండి అమ్మా, కెమెరా కట్టినారు. కూర్చో వేసిన వాళ్ళు కూర్చోండి. ఒక్కొక్కటే రండి, ఒకళ్ళు వేసాక ఒకళ్ళు సిస్టమ్ అందరూ ఒకేసారి రావు. అంతే కదా మరి. నారాయణ దా ఉన్నారు ఇక్కడ విజయలక్ష్మి విజయలక్ష్మి గురు పూర్ణిమని పురస్కరించుకొని ఇవాళ ఈ సెంటర్లో రెండోసారి మేడం మనం రెండోసారి ఈరోజు జరుపుకుంటున్నాము. ఈ రోజుకు చాలా విశిష్టత ఉన్నది. అంటే చిన్నప్పుడు నిన్ను కన్న తల్లి దగ్గర నుండి ఈ భూమి మీద నువ్వు దినదిన అభివృద్ధి చెందుతున్న క్రమంలో నీకు చదువు నేర్పిన గురువుల దగ్గర నుండి, నీ పరిసర ప్రాంతాల నుండి, ఈ ప్రకృతితోటి, ఈ సమాజంతో పెనవేసుకొని నీకున్న అనుబంధం ఏదైతే ఉందో, గ్రాటిట్యూడ్ అంటే కదా, కృతజ్ఞత భావం ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరిది కూడా అది వ్యక్తపరచుకోవాల్సిన రోజు ఈరోజు. దీనికి పూర్వం, గురు పూర్ణిమ కంటే పూర్వం బుద్ధుడికి ఈ రోజుకు చాలా సంబంధం ఉంటుంది. తన జ్ఞానోదయం పొందిన తర్వాత తను నడుస్తూ గయకు నడిచి, గయల ఎప్పుడైతే మేడం అప్పుడప్పుడు మనకు చెప్తుంది కదా, తన సాధన కఠోరమైన సాధన చేసినప్పుడు తనకు కొంతమంది హెల్ప్ చేస్తారు. ఆ హెల్ప్ చేసిన పర్సన్స్ని వెతుక్కుంటూ
బుద్ధుడు ఆ ప్రాంతానికి పోయినప్పుడు ఆ ఏదైతే 5 పంచవర్ణ భిక్షువులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజే తను జ్ఞానాన్ని పంచుతూ మొదలుపెట్టిన రోజు ఇది. ఆ రోజు నుండి బౌద్ధులు కానీ బుద్ధుని అనుయాయులు కానీ ఈ రోజుని ఈ నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచమే పెద్దగా సెలబ్రేషన్ చేసుకుంటుంది. ఎందుకంటే ఎవ్రీ సెకండ్ లర్న్ అంటారు కదా. మనం నిత్య విద్యార్థిమే, ఇక్కడ ఎవ్వరం తోపు సింగలం లేము. ఎంత జ్ఞానం వచ్చినా ఏదొచ్చినా కూడా నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. మేము డిస్కస్ చేస్తున్నప్పుడు మేడంతో డిస్కస్ చేసేటప్పుడు ఎప్పుడు కొత్తవి చెప్తూనే ఉంటుంది. ఏఐ కోసము అక్క వాళ్ళు మన పల్లవ అక్క వాళ్ళు అడిగినప్పుడు ఈ ఏఐ ఏంది దానికోసం నాకు పెద్దగా తెలుసుడు కూడా తెలియదు అప్పుడు. ఆ ఏఐ కోసము చెప్తూ దానికోసం నాకు తెలిసి కొన్ని ఛానల్స్ తర్వాత మన ఛానల్నే దాన్ని టెలికాస్ట్ చేసినాం ఏఐ కోసం. ఎందుకంటే ఎప్పటికీ వెతుకుతూనే ఉంటుంది మేడం. ఏది ఒక సోల్ అనేది జర్నీ ఇట్లా చేస్తుంది, ఇది ఇట్లా చేస్తుంది. అప్పుడు కూడా ఏది ఇజ్రాయిల్ కాదు, రష్యాకున్న ఉక్రెయిన్కు రెండింటికి మధ్య యుద్ధం జరుగుతుంది. చాలా దారుణమైన నష్టం జరుగుతుంది. ఆ నష్టం జరిగినప్పుడు నాకు వండర్ ఏమనిపించిందంటే, నాకు రోజు బుద్ధునికి సంబంధించిన కొటేషన్స్ వస్తాయి. అందులోకి మేడం ఒకటి కొత్తది పెట్టింది, బుద్ధ ఈజ్ ఏ నాట్ వార్. బుద్ధుడు ఏం కోరుకుంటాడు? వారు కోరుకోడు. ఏది కోరుకుంటాడు? శాంతిని కోరుకుంటాడు. కాబట్టి అది చాలా ఆలోచింపజేసింది. ఎందుకంటే నేను రోజు దానిలోనే తిరిగి దానిలోనే ఉంటూ నేను అది పెట్టలేకపోయినా. అంటే ఒక గురువు కానీ, ఒక ఉన్నతంగా ఆలోచించేటోళ్ళు కానీ, ఈ దేశం కోసం కానీ, ఈ ప్రపంచం కోసం కానీ ఆలోచన అనేది ఇంత ఘోరంగా, అంటే ఇంత బ్రాడ్గా పెద్ద ఎత్తున ఉంటుంది. అది నన్ను చాలా ఆలోచింపజేసింది. ఆ పదం అనేది ఇదే కదా మేడం మీరు పెట్టింది ఆ రోజు. ఆ కొటేషన్ పెట్టింది బుద్ధుడిది. అంటే మన ఆలోచన అనేది మనం బుద్ధత్వం వైపు నడిచినప్పుడు ఒక విధంగా ఉంటుంది, నడవనప్పుడు ఒక విధంగా ఉంటుంది, మనం చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను పట్టుకొని కూడా ఒక విధంగా ఉంటుంది. ఆ క్రమంలోనే మనము ఈ ఆధ్యాత్మికములకి వచ్చిన తర్వాత మన జీవితంలో జరిగిన మంచి చెడు ఏది పోయింది, ఏది ఉన్నది, అప్పటి నుండి ఇప్పటి వరకు నీ జర్నీ ఎట్లా జరిగింది, ఇప్పుడు ఇక ముందు నుండి ఎట్లా ముందుకు పోతున్నది, నువ్వు దేనికి కమాండ్ అయి చేస్తున్నావు అన్నది ప్రతి ఒక్కరం కూడా. ఎందుకంటే 2 సంవత్సరాల నుండి కాకుండా ఇంకా ముందు నుండి కూడా నేర్చుకుంటూ వాళ్ళు ఉన్నారు. 3 days వర్క్షాప్ చేసిన వాళ్ళు ఉన్నారు, 9 days వర్క్షాప్ చేసిన వాళ్ళు ఉన్నారు, 1 day వర్క్షాప్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు. ఎందుకంటే గురువు దగ్గర ఉండడం అంటే అచ్చి కాళ్ళకు దండం పెట్టడమో లేకపోతే సేవలు అందియడమో, ఇది లిటిల్ బిట్ మాత్రమే. తన జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం అందుకుంటామో ఆ రోజే ఆమెకు మనం ఇచ్చే గురు దక్షిణ అవుతుంది. కాబట్టి ఆ క్రమంలో మనం పోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఆ రోజు నుండి ఈ రోజు వరకు మనం పోగొట్టుకున్నది ఏంది? కులాన్ని పోగొట్టుకున్నామా? ఆహారాన్ని పోగొట్టుకున్నామా? మనలో ఉన్న పెద్దరికాన్ని పోగొట్టుకున్నామా? అసలు నీ జీవితంలో చేంజెస్, మార్పులు ఏ విధంగా వచ్చినాయో ప్రతి ఒక్కరు కూడా ఒకరి తర్వాత ఒకరు వచ్చి మీ 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 ఆలోచనలు, అంటే ఆ రోజు అక్కడ పోయినా ఇక్కడ పోయినా ఇది కాదు, మన జీవితంలోకి వచ్చిన మార్పుని మాత్రమే చెప్పి ఎట్లా పోతే బాగుంటుంది, ఇంకా మీకు ఏమేమి కావాలి, ఇంకేమైనా సందేహాలు ఉంటే అవన్నీ కూడా చెప్పండి. ఎందుకంటే దానికి లాస్ట్లో మేడం మాట్లాడేటప్పుడు దాన్ని కోడ్ చేస్తూ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. కాబట్టి ఒకరి తర్వాత ఒకరు చెప్పండి. అందరికీ నమస్కారం అండి. గురు పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ. దీప్తి వచ్చింది. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై గురువే నమః. ఫస్ట్ మన చిన్నప్పటి గురువు అమ్మ. మనకి అమ్మకి కృతజ్ఞతలు. తర్వాత నడుస్తున్నప్పుడు గురువు నాన్న కూడా కృతజ్ఞతలు. తర్వాత నెక్స్ట్ ఉపాధ్యాయుడు 20 సంవత్సరాల వరకు గురువులకు కూడా కృతజ్ఞతలు. తర్వాత 20 దాటినాక ఆత్మజ్ఞానం కోసం ఇలాంటి గురువులు అమ్మలాగా పరిచయం అయ్యారు. 23 తర్వాత గురువులకు పాదాభివందనం.
ఈ ధ్యానంలోకి వచ్చి ఏం నేర్చుకున్నామని అంటే అన్నీ పోగొట్టుకున్నాము, ఏమి నేర్చుకోలే, ఉన్నవి పోగొట్టుకున్నాము. అవి ఏంటివంటే కోపము, ద్వేషము, ఈర్ష్య, పగ ఇలాంటివి పోగొట్టుకున్నాం. నేర్చుకున్నవి ఏంటివంటే సాక్షి, జాగృతి, ఇవి నేర్చుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అమ్మ ఇప్పుడు మాకు గురువుల ముందుకు తీసుకెళ్తుంది. అమ్మకు కూడా శుభాకాంక్షలు. ఇక్కడికి నేను సెప్టెంబర్ 2024 నుంచి వస్తున్నాను. అయితే ఇదివరకు కూడా సాధన చేసేదాన్ని, గురువు ఉన్నారు. ఆ తర్వాత ధ్యానం చేసేదాన్ని. సో ధ్యానం ఒక్కటే మెడిటేషన్ అని తెలిసింది, మెడిటేషన్ చేసుకుంటూ వెళ్తున్నాను. కానీ దాంతోపాటు మన డైలీ లైఫ్లో కూడా బిహేవియర్ చేంజెస్ కూడా రావాలి అని అమ్మ జాగృతి చెప్పారు, సాక్షితత్వం చెప్పారు. సో అవన్నిటి గురించి కూడా నేర్చుకొని అవి నా లైఫ్లో నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను. చాలా వరకు నాలో ఉన్న మార్పు నాకు తెలుస్తుంది. ఇంకా అంటే బిహేవియర్ చేంజెస్ తెలిసాయి. కోపము, కొంచెం ఇరిటేషన్ రావడము, అవన్నీ తగ్గడం స్టార్ట్ అయింది. చాలా మటుకు అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే ధ్యానం ఒక్కటే కాకుండా దాంతోపాటు డే మొత్తం కూడా మనలో మనల్ని సాక్షిగా మనల్ని మనం చూసుకుంటూ ఉంటే మన బిహేవియర్ చేంజెస్ కూడా డైలీ మనము గమనించుకుంటూ ఉండాలి అనేది నాకు తెలిసింది. సో అది ఈవినింగ్కి వచ్చేసరికి ఇవాళ రోజంతా ఎలా జరిగింది అనేది కొంచెం రివ్యూ చేసుకొని దాన్ని మళ్ళీ నెక్స్ట్ డే ఆ మిస్టేక్స్ చేయకుండా నెక్స్ట్ డే మళ్ళీ వేరే అఫర్మేషన్స్ తీసుకొని అట్లా నేను చేస్తున్నాను. నాకు చాలా మటుకు నాలో మార్పులు నాకు చాలా తెలుస్తున్నాయి. ఇంకా జరగాలి, ఇంకా అమ్మ దగ్గర నేర్చుకుంటున్నాను. సో అందరికి కూడా చెప్పేది ఏంటంటే అవి కూడా మారాలి, ఆ బిహేవియర్ చేంజెస్ కూడా రావాలి మనలో. కరుణ, దయ, ప్రేమతత్వం ఇవన్నిటిలోకి ఇంకా మనలో మనం పెంచుకుంటూ వెళ్ళాలి అని నాకు అనిపిస్తుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ అమ్మకు నమస్కారం. ఇక్కడ వచ్చిన ఆత్మబంధువులకు అందరికీ నమస్కారం. నా పేరు గోవిందమ్మ. నేను అమ్మ దగ్గర వచ్చినాక నాకు అంతా చాలా మంచిగా జరిగింది. నాలో చాలా మార్పు వచ్చింది. అమ్మ చెప్పినటువన్నీ చేసిన అన్నీ మంచిగా జరిగినాయి. నాకు అంతే, ఎక్కువ ఏం చెప్పలేను. గురుగారికి నమస్కారం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. గురువుగారికి మీ అందరూ కూడా నాకు గురువు లెక్కలు కనిపిస్తున్నారు చూస్తుంటే. ఎందుకంటే జ్ఞానం కోసం వచ్చాను కాబట్టి ఏదో కొంత నేర్చుకుంటున్నాను. ఏది తెలుసుకున్నా అంత గురువు అన్నట్టే. మీరు కూడా ఎంతో కొంత ఉంది మన ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒకటి నేర్చుకోవడానికి. కాబట్టి మీరు కూడా అందరికీ నమస్కారం. అయితే నా జీవితంలో ఎంతోమంది గురువులు, ఆ గురువులందరినీ తీసుకొచ్చి ఇప్పుడు ఈ గురువులు చూసుకుంటున్నాను. ఎందుకంటే గురు పూర్ణిమ ఈరోజు అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి కాబట్టి అందరినీ తీసుకొచ్చి గురుమాతలో నేను చూసుకుంటున్నాను. కాబట్టి అందరికీ విడివిడిగా నేను చెప్పలేను. కాబట్టి ఈ గురువుకు మాత్రమే పాదవందనం చేసుకుంటే అందరికీ పాదవందనం చేసుకుంటే వీళ్ళు. కాబట్టి ఈరోజు అందరినీ కళ్ళెక్కున్న గురువు యొక్క పాదాన్ని సేవించుకొని అందరినీ తలుచుకుంటున్నాను ఈరోజు. అది అందరికీ చెందుతుంది ఇప్పుడు ఇది. ఎందుకంటే అందరు గురువులు కనిపించింది కాబట్టి మొక్కాలు అనిపించింది. ఎప్పుడు మొక్కున్నాను. ఇక నేర్చుకోవడం అంటే చాలా నేర్చుకున్నాను. ఏది నేర్చుకోవాలను జ్ఞానం తేయం సవిజ్ఞానం ఇదం వక్ష్యామి శేషత యజ్ఞత్వా ముని సభే పరం సిద్ధిమితో గత. ఏది నేర్చుకుంటే అన్నీ తెలుస్తాయో ఆ విద్య నేను మేడం దగ్గర నేర్చుకున్నాను. అంతకుముందు 3 days క్లాస్ నేర్చుకున్నాను, అటెండ్ అయ్యాను. తర్వాత మొన్న రీసెంట్గా 10 days క్లాస్. ఎంతో ఇప్పుడు గురువులలో అనేసరికి ఎంతోమంది నా జీవితంలో ఎంతోమంది గురువులు అందరి దగ్గర నేర్చుకుంటూ వచ్చి ఇక్కడ మాత్రము అసలేంది నాకు దొరికింది. ఇక్కడ ఏది అయితే తెలుసుకోవాలనో అది తెలుసుకున్న ఈ 10 days క్లాసులలో. కాబట్టి గురువుగారికి నేను ఎంతో రుణపడి ఉంటాను. ఎక్కువ మాట్లాడలేను, ఎందుకంటే మాట్లాడుతూ వచ్చేది ఏం లేదు. మౌనం అయితేనే దొరికేది. అది ఏదైతే ఉందో
ఆ బ్రహ్మ విద్య ఏదైతే మౌనంతో దొరుకుతుంది. మౌన వాక్య ప్రకటీకరోతి పరబ్రహ్మతత్వం, అది మౌనం లోపటి ఉంది. అది మేడం ద్వారా క్లాస్ ద్వారా నేను తెలుసుకున్నా. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన ఆత్మబంధువులకి అందరికీ నా ఒక నమస్కారం. ఈ గురువు రోజు మనకు ఎంతో ముఖ్యమైన రోజు. ఇది జరుపుకోబట్టి 2 సంవత్సరాలు అవుతుంది. పోయిన సంవత్సరం జరిపినాం, ఈ సంవత్సరం జరుపుతున్నాం. గురువు అంటే మనకు ఏం నేర్పిస్తాడంటే, చీకట్లో ఎందుకు ఉండవు, ఇంకా వెలుగులోనే ఉండు, చీకట్లో ఎందుకు వెతుకుతుండవు, వెలుగులోకి రా అని ఒక గురువు మనకు నేర్పిస్తాడు. అదే నేను నేర్చుకుంటున్నా, నేను సాధన చేస్తున్నా. అమ్మ పరిచయం అయ్యి నాకు 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల నుండి నా సాధన నేను చేసుకుంటున్నా. కాకుంటే ఈ మధ్యలో కొంచెం నాకు మా అత్త మామ అంత ఫ్యామిలీ ఎక్కువ అయ్యి నేను రాలేకపోతున్నా. అందరూ మీరు నన్ను క్షమించాలని నేను కోరుకుంటున్నా. కాకుండా మన సాధన మనం ఎక్కడ ఉన్నా ఏదున్నా ఆమె దగ్గర నేర్చుకున్న సాధన మట్టుకం ఎట్టి పరిస్థితుల్లో నా జీవితాంతం నేను ఇలానే సాధన చేసి ఇలానే ముందుకోవాలని నేను కోరుకుంటున్నా. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామములు. మనందరి గురువైన అన్నపూర్ణమ్మ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా పేరు ఇంద్రమ్మ, మాది కొల్లాపూర్. ఫస్ట్ ధ్యానములో ఉన్నాను. ధ్యానములో నుండి అమ్మ ప్రోగ్రాం చేస్తున్నాం 3 సంవత్సరాల నుండి. ఈ గురు పూర్ణిమ సందర్భంగా గురువు అంటే తెలియని, గురువు నుండి నేర్చుకోవాల్సిన విషయాలన్నీ ఈ గురువు ద్వారా నేర్చుకుంటున్నాం. ఆ గురువు ద్వారా కొంత ధ్యానం అది ఇది నేర్చుకున్నప్పుడు ఆత్మజ్ఞానం, బ్రహ్మ జ్ఞానం ఎలా ఉంటుంది అనేది ఈ గురువు నుండి నేర్చుకోగలిగినాం. అది నేను నేర్చుకుంటున్నా. అప్పటి నుండి అమ్మ దగ్గర మాటలో వెరక, చేతలో వెరక, పనిలో, అన్నిట్లో, మన భావనలో, మన మాటలో, అన్నిట్లో ఎలా నేర్చుకోవాలనేది నేర్పించిన గురువు. ఇలా ఉంటుందని మన ఎంతో అజ్ఞాన స్థితి నుండి జ్ఞానస్థితికి నేర్పించిన గురువు అని ప్రతి పనిముట్టు నుండి కూడా దైవం ఉంది అనేది అన్నిట్లో నేర్చుకోవచ్చు. మనం దైవం అనేది గురువు దగ్గర ఉన్నప్పుడే కాదు, పని దగ్గరనే ఉన్నప్పుడు కాదు, ప్రతి పనిలో, ప్రతి చేతలో, ప్రతి మాటలో, కోపం వచ్చినప్పుడు, దేశం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, అన్నిట్లో నువ్వు వెరక స్థితిలో ఉంటే దాన్ని ఎంత బాధనైనా ఎంత కష్టానైనా దాన్ని దాటుకొని ఎలా వెళ్ళేదనేది గురువు నేర్పించగలరు. అది సత్యంతో, జ్ఞానంతో, ధర్మంతో ఉన్నప్పుడు మనం ఏదైనా సాధించుకొని ముందుకెళ్ళొచ్చు అని గురువు ద్వారా నేర్చుకున్నాం. నమస్కారము. గురుపరం శుభాకాంక్షలు. అమ్మవారికి దగ్గరికి వచ్చినప్పుడే మాకు తెలిసిపోయింది ధ్యానం గురించి. మంచిగా నేర్చుకున్నాం. ఆత్మబంధువులందరికీ గురుపూర్ణిమ శుభాకాంక్షలు. మొదట ఈ శరీరాన్ని భూమిపైకి తీసుకొచ్చినటువంటి అమ్మకి, నాన్నకి, నానమ్మలకి, తాతయ్యలకి, అందరికీ, భూతల్లికి కృతజ్ఞతాభివందన తెలుపుకుంటూ, నాకు జ్ఞానాన్ని సంబోధించినటువంటి పరమగురు అయినటువంటి అమ్మగారికి శిరష్టాంగ నమస్కారము. అయితే ఎంతో అజ్ఞానంతో ఉన్నటువంటి వాడిని, గురు పూర్ణిమ అంటే తెలియనటువంటి వాడిని ఫస్ట్ టైం గురు పూర్ణిమలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నా. అయితే 9 days ప్రోగ్రాం 2 సార్లు చేశాను. అమ్మ దగ్గర ఎంతో విద్య, అసలు మనిషి అంటే ఏంది, మానవుడు ఎలా వచ్చిండు, ఎక్కడికి వెళ్ళాలి, ఏం సాధించాలి అనేది అమ్మ చెప్తుండడంతో నేను ఏందో అనుకునేవాడిని అజ్ఞానంగా. కానీ చాలా ఉన్నాయి, మనం తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఈ జన్మ సరిపోతుందో లేదో తెలియదు, కానీ మా కృషి ఈ శరీరం ఉన్నంత వరకు ఎప్పుడు అమ్మ దగ్గరికి వచ్చుకుంటూ, అమ్మ చెప్పే జ్ఞానాన్ని అందరికీ పంచుకుంటూ అదే క్రమంలో ప్రయాణిస్తానని అందరికీ సవినయంగా జరుపుకుంటున్నాను. జై హింద్. అందరికీ నమస్కారములు. నా పేరు మదన్, మా నాయన పేరు నారాయణ, నా అమ్మ పేరు సరోజ. మేము కోస్గి నుంచి వస్తాం.
My name is Jagan. I'm studying 4th class. My father name is Narayana. My mother name is Saraja. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు జయశ్రీ. మేము మామనార్ నుండి వచ్చినాం. ఫస్ట్ టైం వచ్చినాం. మాకు మెడిటేషన్ అంటే ఏం తెలియదు. ఇప్పటి నుండి నేర్చుకోవాలని వచ్చినాం. అందరికీ శుభాకాంక్షలు. నమస్కారం గురువు గారికి, ఇక్కడ వచ్చిన ఆత్మ బంధువులందరికీ నమస్కారం. గురు పౌర్ణమి సందర్భంగా అందరికి శుభాకాంక్షలు. నేను వచ్చి 3 years అవుతుంది అమ్మ దగ్గరికి వచ్చి. 3 సంవత్సరాల నుండి కూడా నా లోపల ఉన్న చాలా నేర్చుకున్నాను. నేనైతే కోపము, ద్వేషము ఏవి వచ్చినా కూడా నాకు అప్పటికప్పుడు తెలిసిపోతాయి. మళ్ళీ దాన్ని అప్పటికప్పుడే నేను కంట్రోల్ చేసుకోగలుగుతున్నాను. ఇప్పటికీ మొన్న మేడం చెప్పింది, మొన్న క్లాస్లో ఎప్పుడు 15 days ముందు వచ్చినప్పుడు చెప్పింది అనమాట. భక్తి, జ్ఞానము, ధ్యానం ఇవి 4 మీద చాలా నేర్చుకుంటూ ఇంకా కూడా ఎంత నేర్చుకున్నా కూడా ఎక్కడో మిస్ అవుతూనే ఉంటాను నేను. ఇంకా ఆ మిస్టేక్స్ ఏంటివనేది మళ్ళీ నాకు అప్పటికప్పుడే తెలుసుకుంటూ కూడా చాలా నేర్చుకుంటున్నాను. అమ్మకి ఇలాంటి వాటిలో ప్రతి పని చేసినా కూడా, ప్రతి ఒక్కరి నుండి ఏదన్నా వచ్చినా కూడా నేను తీసుకున్నా కూడా, అరే నేను ఇది తీసుకున్నా కదా ఎమ్మటే నాకు అర్థమైపోతుంది అనమాట. భక్తి నుండి మనం ప్రతి పని చేస్తుంటే ఏమేమి తీసుకుంటాం, మనం ప్రతి పనిని కూడా ఎంత క్లియర్గా చేయాలనేది చాలా బాగా చెప్పింది. అమ్మకు చాలా కృతజ్ఞతలు. చాలా నేర్చుకుంటున్నానమ్మా, ఇంకా నేర్చుకుంటాను. ఇంకా ధన్యవాదాలు. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అమ్మగారికి పాదాభివందనలు. నేను 1 year నుండి అమ్మ దగ్గరికి వస్తున్నాను. ఇప్పుడే నేర్చుకుంటున్నాను. ఇక ముందు కూడా అమ్మ చెప్పిన మార్గంలో వెళ్తూ నేర్చుకుంటానని అందరి ముందు మాటిస్తున్నా అమ్మగారికి. అందరికీ నమస్కారం. ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, ఆ తరువాత ఈ జ్ఞానం మార్గంలోకి పరిచయం చేసినందుకు అందరి గురువులకి, అండ్ ఆ గురువులు నన్ను ఈ గురువు దగ్గరికి పరిచయం చేసినందుకు ఫస్ట్ ఆ యూనివర్స్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నా జీవితంలో అమ్మ దగ్గరకు వచ్చినాక చాలా నేర్చుకున్నాను. అండ్ అది ఒక అల్టిమేట్ విజ్డమ్. దాన్ని ప్రతి ఒక్కరూ అందుకోవాలి అని నేను కోరుకుంటూ అమ్మకి పాదాభివందనాలు చేస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మ. అందరికీ నమస్కారం. గురువుకు నమస్కారం. 2 సంవత్సరాల నుండి అమ్మని చూస్తాం. పోయిన ఇయర్ మళ్ళీ మధ్యలో తిరుగుతూనే ఉన్నా. ఎటు తిరిగినా గుడి, టెంపుల్స్ అని అటని ఇటని తిరుగుతూనే ఉంటా. మళ్ళీ మేడం అమ్మ దగ్గరికి వచ్చేవారు ప్రశాంతత, ఈ ద్వేషము, అసూయ అన్నీ తను ఎలా ఉండాలి, ఎట్లా ఉండాలన్న నేర్పించింది. నిర్మల మేడం తోటి కూడా నేను ఇక్కడనే ఉంటాను. నేను అపార్ట్మెంట్ అమ్మ దగ్గరికి వచ్చారు. ఈ ప్రశాంతత దొరికింది నాకు. అమ్మగారిని నేను ఎప్పుడు మర్చిపోలేను. ఇలానే ఉండాలని నేను ఆశిస్తున్నాను. అందరికీ ఆత్మ ప్రణామాలు.
మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనం చిన్నతనం నుంచి తల్లి దైవము, తల్లియే గురువు, తండ్రి గురువు. తండ్రి మనకు ఎన్నో నేర్పిస్తున్నాడు, చెయ్యి పట్టి మనకు ప్రతి అడుగులో మనకు నేర్పిస్తుంటాడు. ప్రతి ఒక్కరి విషయంలో మనము ఒక గురువుని చూసుకోవాల్సి ఉంది. మనము ఇప్పుడు నేర్చుకుంటున్న జ్ఞానము ఎంతోమంది చిన్నతనం నుంచి మనం వేస్తున్న ప్రతి ఒక్క అడుగులో ఒక గురువు కనిపిస్తూనే ఉంటాడు. ఫస్ట్ క్లాస్ దగ్గర నుంచి చిన్నతనం నుంచి ప్రతి ఒక్కరిలో మనకు గురువు కనిపిస్తున్నాడు. మన చుట్టూ ఉన్న ప్రకృతిలో కూడా మనకు గురువులు కనిపిస్తున్నారు. మనం ఈరోజు గురు పౌర్ణమి జరుపుకుంటున్న సందర్భంగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మేడం గారికి, అమ్మవారికి పాదాభివందనాలు. నా ఉద్దేశము గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి కూడా అంటారు. ఈ వ్యాస పౌర్ణమి ఎందుకు అంటారంటే వ్యాసుడే ప్రథమ గురువుగా భావిస్తారు మన సనాతన ధర్మంలో. ఎందుకంటే వేదాలకి, భారతానికి అన్నీ మా వ్యాసుడి దగ్గర నుంచే వచ్చాయి. మనం ఏదైతే ఇప్పుడు నేర్చుకుంటున్నామో ఆ జ్ఞానమంతా అక్కడి నుంచే వచ్చింది. మేడం దగ్గరికి వచ్చిన తర్వాత రావడానికి ముందు ఎంతోమంది గురువుల దగ్గరికి వెళ్ళాము. అంటే పరోక్షంగా వెళ్ళాము, మనము ప్రత్యక్షంగానూ వెళ్ళాము. ప్రత్యక్షంగా కంటే పరోక్షంగానే ఎక్కువ మనం జ్ఞానాన్ని తీసుకుంటున్నాము. మేడం దగ్గరికి ప్రత్యక్షంగా వచ్చాము, మేడం దగ్గర ఎంతో జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. అమ్మ చెప్తున్న విషయాల వల్ల మనలో జ్ఞానంతో పాటు ఎలా జీవించాలి, జీవిత విధానం ఏంటి, మనము ఇహానికి పరానికి రెండిటికి కూడా పరానికి సంబంధించి మనము ఏం తెలుసుకుంటున్నాము, ఈ లోకంలో ఎలా జీవించాలి, ఎలాంటి జీవితం జీవించడం వల్ల మన ప్రశాంతత పొందగలుగుతాము. ఇక్కడ ప్రశాంతత ఉన్నప్పుడే మన పరానికి కూడా మనం ప్రశాంతంగా వెళ్ళగలుగుతాము. ఇక్కడ తెచ్చుకున్నదే అక్కడికి వెళ్ళేది అనేది అర్థమైంది. ఆ జ్ఞానంతో ముందుకెళ్తున్నాము. ఈ గురు పౌర్ణమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మేడం గారికి పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారము. మేము ఏం తెలియకుండా ఫస్ట్ సారు ఇంటికి పిలిచి మాకు కొంచెం నేర్పించిండు. ఒక్కసారి వచ్చిన వీడికి ఇక మళ్ళీ ఇవాళ గురు పౌర్ణమి అని వచ్చినాం మేడం పదాన్ని తీసుకుందామని. మీరు వెళ్ళండి, మళ్ళీ మీరు వెళ్ళండి. అందరికీ నమస్కారము. గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అమ్మ మనకు జన్మనిస్తే గురువు మనకు రెండో జన్మనిస్తాడు. అమ్మ దగ్గర నేను రావడం నారాయణ ద్వారా వచ్చాను. నేను నారాయణ మీకు చాలా థ్యాంక్స్. ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. నేను 9 days ప్రోగ్రామ్ కూడా చేశాను. జీవితం అంటే ఏంటి, జీవితంలో ఎలా ఉండాలి, ఒక మనిషిని మనిషిలాగా చూడాలని తెలుసుకున్నాను. ఏ పనినైనా కూడా దైవంగా భావించాలి. పనే దైవంగా భావిస్తే మనసా వాచ కర్మన పనులు చేస్తూ ఉంటే తప్పిదలస జరగవని నేర్చుకున్నాను. నా ఏ ప్రశ్నకైనా సమాధానము దొరికిపోతుంది ఈజీగా. అమ్మ ద్వారా చాలా నేర్చుకున్నాను, ఇంకా నేర్చుకోవాలని ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం. గురు పూర్ణిమ సందర్భంగా అందరికీ నమస్కారం. అమ్మ మీకు కూడా నమస్కారం. ఫస్ట్ టైం నేను ఇక్కడికి రావడం, మా సిస్టర్ వస్తారు, తనతో ఇవాళ నేను ఇక్కడికి రావాలని అనుకున్నాను. ఇక్కడికి వచ్చాను. ఇంకా చాలా నేర్చుకోవాలి. థ్యాంక్ యూ అండి. ముఖ్యంగా ఈరోజు మనం గురు పౌర్ణమి సందర్భంగా మేడం ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చాము. ముందుగా
మేడం అన్నపూర్ణ గారికి నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇక్కడ వచ్చిన మీరందరికీ నా యొక్క గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. నా కన్న తల్లిదండ్రులకు నమస్కారం, బుద్ధ భగవానుకు నమస్కారం, అంబేద్కర్ గారికి నమస్కారం, ఓషో మాస్టర్కి నమస్కారం. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః. గురువు అంటే గు అంటే అజ్ఞానం, రు అంటే తొలగించేవారు. కాబట్టి గురువు అనేది మనకు చాలా ముఖ్యం. ఈ సందర్భంగా బుద్ధ భగవానుడు అందరికీ జ్ఞానం నేర్పిస్తున్నారు. మేడం ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సిద్ధార్థ ఫౌండేషన్కి స్థాపించారు మేడం గారు. సిద్ధార్థ గారు నమస్కారం. సో ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ వస్తుంది. ఏదో సడన్గా వస్తే ఒకసారి నాకు ఎట్లా వస్తుంది. ఇక్కడ మనం వచ్చామంటే, మీరందరూ వచ్చారంటే మీరెంతో అదృష్టవంతులు. ఎందుకంటే దైవ మార్గంలోకి వచ్చారు. మీరు దైవ మార్గంలోకి రావాలంటే చాలా కష్టం. ఎట్లా వచ్చారు? ఈ యొక్క ఫౌండేషన్ ద్వారా వచ్చారు. ఈ ఫౌండేషన్ కారకులు సిద్ధార్థ మేడం గారు. కాబట్టి ఈ ఫౌండేషన్ మనము అభివృద్ధి చేయవలసిన అవసరం చాలా ఉంది. మన అభివృద్ధి కోసం, రాబోయే తరాల అభివృద్ధి కోసం ఎంతగానో అభివృద్ధి చేయాలి. కాబట్టి ఈ ఫౌండేషన్ కోసం మీరంతా సహకరించాలి. ఎప్పటికీ మనం ఉన్నంత వరకు సహకరిస్తూనే ఉండాలి. సో ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటాం. నాకు మాట్లాడరాదు, అంత క్షమించాలి. నేను గత అమ్మకు నమస్కారం, మిత్రులందరికీ శుభాకాంక్షలు. నాకు ఈ మధ్యకాలంలో ఎందుకో నాకు గత 2 yearsగా, నాకు 30 సంవత్సరాలుగా నేను గణపతి సత్యనారాయణ స్వామి ఏంది జిఎఫ్ లాంటి అందరి సేవలో ఉన్నాను నేను. అయితే ఈ మధ్యకాలంలో గత 2 yearsగా అమ్మ బర్త్డేకి వచ్చాను. అప్పటి నుంచి నాకు అమ్మ అంటే బాగా ఇష్టం అయిపోయింది. అమ్మని చూస్తే మా అమ్మలాగా అనిపిస్తుంది. కాబట్టి అప్పటి నుంచి అమ్మని చూడకుండా ఉండలేను. ఇప్పుడు కూడా నాకు నిజంగా చెప్పాలంటే అసలు మా అమ్మనే. ఇప్పుడు తెల్లదారు లేవగానే అమ్మని ఫోటో చూసుకుంటా, ప్రామిస్ చెప్తాను. ఇప్పుడు మా అమ్మలాగానే అనిపిస్తుంది. ఆమె చూడకపోతే నాకు అమ్మ మేము చూడబుద్ధి అయితే చాలా రోజుందమ్మా అని చెప్పి అనుకుంటా. నాకు మా అమ్మ అంటే ఇష్టం చాలా. మా అమ్మ పాదాలు అంటే ఇష్టం నాకు. అంతే. అందరికి శుభాకాంక్షలు. నా పేరు ఎల్ చెన్నయ్య గౌడు. నాకు రంగాచారన్న పరిచయంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఏ కార్యం చేయాలన్నా, ఏది చేయాలన్నా, ఎక్కడ వెళ్ళాలన్నా అంతా ఆ భగవంతుని సంకల్పం. నిన్నటి ప్రోగ్రాంలో నేను అక్కడికి కడతాలకి వెళ్దామని అనుకున్నాను. భగవంతుడు ఈ అమ్మ దగ్గరికి వెళ్ళాలని ఏ రూపకంగానో నాకు పరిచయం చేసిండు. ఏ రూపకంగానో అది రాత్రి అన్న రేపు కడతాలు పోదాము అని చెప్పంటే, లే ఈడికి పోవాలి అని ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు శ్వాస ధ్యాస దీంట్లో ఉన్నది ఏంది అంతర్గతంగా. సరే, దీనికి ఇది చేస్తుంటే ఎవరికి ఏ విధంగా కనిపిస్తుంది, దాన్ని కొందరు తెలిసిన కాడికి అనుభవం వస్తుంటే ఏదైనా ఉంటే చెప్పాలి. ఇంకోటి ఏంటంటే, ఈ శ్వాసోద్వాస చేస్తూ కూడా కొన్ని భగవంతుడు మనకు అవసరము అయినవి వాడుకుంటూ
అవసరం లేని వదిలేయమని చెప్తాం. అవి తూచా తప్పకుండా. అండ్ ఒకటి ఇప్పుడు నేను చదివిన ఒకటి నాకు పెద్దగా తెలియదు. చైతన్య భగవద్గీతలో ఉపోద్ఘాతంలో వేదవ్యాసుడు ఇచ్చినటువంటి ఒకదాన్ని ఏమి ఇచ్చిందంటే, ధర్మము తప్పకండి, అర్థము చేసుకోండి, కామాన్ని వదలండి, మోక్షాన్ని పొందండి. మోక్షం ఎట్లా? ధర్మం ఏంది? ధర్మము అంటే వీలైనంత వరకు పొరపాటు చేయకుండా నడిచి చేసేదాన్నే ధర్మం. అర్థం తెలుసుకోండి అంటే మన భగవంతుని గురించి ఏంది ఎట్లుంది, అసలు మన భగవంతుడు ఎట్లా సాక్షాత్కారం, అదొకటి తెలుసుకున్నాం. అన్యదా మీరు భావించకుండా కామ్ అంటే వేరే రూపాలు. కామ్ అంటే మనకు ఇప్పుడు ఇంట్లో మనకు అవసరం ఆహారం తయారు చేసుకున్నాలి, దేన్ని ఉపయోగించి చేసుకున్నాలి. అత్యాశకు పోతున్నాం, రుచులకు దేవులాడుతున్నాం. రుచులు అనేది కామ్. మన అవసరానికి ఏదైతే అత్యవసరానికి ఏదైతే చేసుకుంటున్నామో అది మోక్షము. ఇవన్నీ అయిన తర్వాత నువ్వు ఎట్లయితే మోక్షం పొందుతావు అని వివరించండు. అది కొద్దిగా నేను నిన్న చూసిన, అందుకని అటువంటి విడిచిపెట్టి ఈ శ్వాసదాసలో మనం ప్రయాణం చేస్తూ, నేను ఎక్కువ ఏం లేదు దీన్ని ఏంది అని ఒక వారం నుంచి చేస్తున్నా. నాకు వీలైనంత వరకు చేస్తాను. కానీ నాకన్నా గట్టిగా మా ఆమె ఖచ్చితంగా గంట సేపుకు ఎక్కువ చేసి తక్కువేం చేయదు. నేను చేస్తుంటే నన్ను గమనిస్తుంది, నేను ఆమెను గమనిస్తాను. ఈరోజు వాదండి, నేను కరెక్ట్ ఈరోజు 3:15 లేసి 4:15 నువ్వు చెయ్యలేదు అంటే నీకు రుచి చూపించాలి. నాకు దాంట్లో చేస్తే ఏ విధంగా అవుతుందో, ఏ విధంగా ఉందో మార్పు కనిపిస్తుంది. కాబట్టి అందరూ శ్వాస ధ్యాసను విడనాడకుండా దాన్ని చేసుకుంటూ సన్మార్గంలో నడుస్తారని చెప్పి భావిస్తాను. అయితే నాకు ఈ మధ్యకాలంలో హెల్త్ సరిగా లేదు. నాకు ఆ మధ్య 3 months అయింది. నాకు కంటి 2 కంటిలో ఆపరేషన్ అయింది. అయినప్పుడు ఆమెకు చెప్పిన, థియేటర్లో పోయేటప్పుడు ఇప్పుడు అమ్మ నేను థియేటర్లో పోతున్నా, నాకు కంటి ఆపరేషన్ అవుతుందని చెప్పి అని థియేటర్లోకి వెళ్ళిన. అక్కడ అమ్మ నాకు చెప్పిన జపం చేసుకుంటూ అమ్మని తలుచుకుంటూ ఉన్నాను. 3 months అయింది. ఆ తర్వాత ఈ మధ్యలో నాకు 1 monthగా నాకు చాలా టెస్ట్ అయినాయి. హెల్త్ ప్రాబ్లం వచ్చింది, హార్ట్ ప్రాబ్లం వచ్చింది. ఈ వాకింగ్ చేయలేకపోతున్నాను సరిగ్గా. ఎందుకని చెప్పేసి నేను కాంటినెంటల్ రకరకాల హాస్పిటల్ పోయి తిరిగితే లాస్ట్కు వాళ్ళు ఒక కేర్ హాస్పిటల్కి పోతే కేర్ హాస్పిటల్లో నాకు ఎంజియోగ్రామ్ చేసింది. ఎంజియోగ్రామ్ చేసినప్పుడు అప్పుడు నాకు థియేటర్లో మొత్తం కనబడుతుంది, నాకు నా హార్ట్ మొత్తం. అయితే అసలు మెయిన్ వాల్వ్ అవుతుందో అది బంద్ అయిపోయి ఈ పక్క నుంచి నాకు థియేటర్లో కనబడుతుంది. దాని మీద కనబడుతున్నప్పుడు అనుకున్నా, నీకు హార్ట్ అటాక్ వచ్చింది, నీకు తెలుసా, నీకు ఎప్పుడు వచ్చింది నీకంటే, నాకు హార్ట్ అటాక్ ఏం రాలేదని చెప్పిన. అదేంటి నీ హార్ట్ అటాక్ రాకపోవడం ఏంటంటే, రాలేదండి నాకు రాలేదంటే. ఏం చేస్తుంటావు? నాకు ఇంతకుముందు ఇండస్ట్రీ ఉండే అది పోయింది, ఇప్పుడు ఏదో ధ్యానం చేసుకుంటా అంటే. అయితే ఇప్పుడు నీకు మామూలుగా నీకు స్టంట్ వేయవలసి ఉండే కానీ నీకు వేయవలసి పని లేదు. ఎందుకంటే ఈ పక్క నుండి నడుస్తుంది కాబట్టి ఇప్పుడు స్టంట్ వేయటానికి లేదు. కాబట్టి నీ హార్ట్ అటాక్ వచ్చింది నీకు గుర్తులేదంటే అదొకటి మిరాకలే. అది ఇద్దరు డాక్టర్లు అన్నారు. అది మరి అమ్మదయని అనుకుంటున్నాను. ఆత్మబంధువులందరికీ నమస్కారం. నాకు జ్ఞానం ద్వారా మరో జన్మనిచ్చిన అమ్మగారికి నమస్కారం. అంతకుముందు నాకు పుస్తక జ్ఞానం మాత్రమే ఉండేది, కానీ అనుభవాల ద్వారా ధ్యానంలో ముందుకు తీసుకెళ్ళింది మాత్రం అమ్మనే. ప్రతి ఒక్కటి
ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నతంగా ఎదిగేటందుకు దోహపడింది మా అమ్మ. ఇంకా నేర్చుకునేది చాలా ఉంది. అమ్మ ఆశీర్వాదం ఉంటే అన్నీ ఉన్నట్టే. థ్యాంక్ యూ. అమ్మగారికి గురు పౌర్ణమ శుభాకాంక్షలు. మా తోటి సాధకులకు అందరికీ గురు పౌర్ణమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మేము గత 3 సంవత్సరాలుగా అమ్మ దగ్గరికి వస్తున్నాము. అమ్మ పరిచయం అయ్యి అప్పటి నుండి కంటిన్యూగా అమ్మతో నడుస్తున్నాం. ఇంతకుముందు మాకు రానప్పటి లైఫ్ ఇప్పటికీ చాలా డిఫరెంట్ ఉంటుంది. అప్పుడు అజ్ఞాతంలో మేము కొట్టుమిట్లు ఆడేవాళ్ళం. అంటే గురువు అనేది కూడా తెలియని స్థితిలో ఉన్నాం. అప్పుడు అమ్మ గురువుగా మాకు దొరికినందుకు చాలా మేము అదృష్టవంతులం. కాబట్టి మా ఫ్యామిలీ కూడా అంతా ఇక్కడికి వచ్చినాం. సో ఇప్పుడు గురు పౌర్ణమి అని మా దగ్గర అన్ని ఆశ్రమాలు ఉంటాయి. తెలిసిన వాళ్ళు మిత్రులు ఉంటారు. మీరు రండి స్వామి మా ఆశ్రమానికి రండి మా ఇక్కడ గురువు అంటే నా మనసు ఒప్పుకోలేను అన్నట్టు. అంటే నేను అమ్మ దగ్గర చాలా నేర్చుకున్నాము. ఇక్కడ నేర్చుకొని వాళ్ళు 100 మంది ఉంటారు అక్కడ. ఉన్నా కూడా నాకు వెళ్ళలేకపోయినా, అయినా 200 కిలోమీటర్ అయినా అమ్మ దగ్గరికి వెళ్తే. ఎందుకంటే మా గురువు అంటే నేను ఇంతకుముందు ఎవరిని ఏ గురువుని నేను గురువు దగ్గరికి వెళ్ళలేదు. అమ్మనే నాకు గురువు అనమాట. వేరే వాళ్ళు ఏదైనా సబ్జెక్ట్ చెప్తే వాళ్ళది వింటా, కాకపోతే అమ్మ పాటనే పాడుతుంటాము. ఆ రకంగా చేస్తాము. అందుకోసం అమ్మను మేము మరవలేమన్నట్టు మా ఫ్యామిలీ అందరము. కాకపోతే అమ్మ మా జీవితంలో ఉండడం, మా రావడం అనేది మాకు చాలా అదృష్టం. మా బంధువులు కూడా మా బామ్మర్ది వాళ్ళు మా భార్యకు, అరే మీరు ఆ మేడం దగ్గరికి పోయి వచ్చి మీరంతా చేంజ్ అయిపోయినరా, ఫస్ట్ లాగా లేరు, వాళ్ళ దగ్గరికి పోయినప్పటి నుండి మీకు ఎట్లయిందని బాగా అంటారు వాళ్ళు. మాకు అప్పుడు ప్రతిదీ అమ్మ ఏంటంటే మాకు ఏదేది నేర్పించిండ్రో అది ఒకేసారి చేయలేకపోయినాం. కానీ ఇంత టైం తీసుకున్నాం కాబట్టి ఒకరోజు తప్పు చేసినా నెక్స్ట్ డే ఆ తప్పు చేయకుండా మేము సవరించుకుంటున్నాం. కాబట్టి మనకు అమ్మ చెప్పిన ప్రతిదీ గుర్తుంటుంది. నాది కూడా వాల్పేపర్లో అమ్మ ఫోటో ఉంటుంది. మార్నింగ్ లేవదాడు చూస్తుంటాం. ఎందుకంటే అమ్మ ఇక్కడ వచ్చిన తర్వాత అమ్మ మాకు చాలా నేర్పించింది, చాలా సబ్జెక్ట్ చెప్పింది. ఇప్పుడు ఇక్కడ వచ్చిన అమ్మ ఏం మనకి ఈరోజు చెప్పలేకపోయినా సరే, మనం ఇక్కడ వచ్చి ఆమె దగ్గరికి వచ్చిపోయినా మన ఇంతకుముందు చెప్పిన సబ్జెక్ట్ మొత్తం మన బ్రెయిన్లో రీప్రోగ్రామింగ్ జరుగుతుంది. అట్లా జరిగి మనం ప్రతిదీ ఫాలోవింగ్లో ఉన్నప్పుడే మనకు అన్నీ తెలిసి వస్తుంటాయి. ఆ రకంగా అవేర్నెస్లో బతకడం. కానీ నాకు హెల్త్ ఇష్యూస్ కూడా చాలా ఉండే. కరోనా వచ్చి టోటల్ బాడీలో అది ఆక్సిజన్ లెవెల్స్ కూడా చాలా డౌన్ ఉంటుండే. అంటే శ్వాసనే ఆడలేకపోతుండే. ఆ టైంలో నేను ఎలాంటి వెంటిలేటర్కి పోకుండా, ఏ హాస్పిటల్కి పోకుండా స్ట్రగుల్ పడినా ఈ మెడిటేషన్, సమాధి, అమ్మ చెప్పిన టెక్నిక్స్ ఫాలో అయినాం. అవి ఈరోజు మంచి హెల్తీగా అన్ని రకాలుగా ఉందంటే మాకైతే అమ్మనే కారణం. అందుకోసం అమ్మని మరవలేము. అమ్మకు చాలా చాలా కృతజ్ఞత. మా పిల్లలు కానీ మేమందరం మా ఫ్యామిలీతో. థ్యాంక్స్ అమ్మ, థ్యాంక్స్. అందరికీ నమస్కారం. ఈ గురు పూర్ణిమ రోజు అమ్మవారు చెప్పినట్టు నేను ధ్యానంలో వచ్చిన మంచిగా నేర్చుకున్నా. కానీ ఇంకా కొద్దిగా ఇంకా ముందుకు పోవాల్సి వచ్చింది. ఈ గురు పూర్ణిమకు ఈ అమ్మ పాదాలకు 100,000,000 వందనాలు. ఛాన్స్ దొరికినప్పుడు అందరికీ నమస్కారము. హ్యాపీ గురు పౌర్ణమి. థ్యాంక్ యూ విత్ డీప్ గ్రాటిట్యూడ్ టు మై బిలవ్డ్ గురు అమ్మగారికి. థ్యాంక్ యూ టు ద యూనివర్స్. థ్యాంక్ యూ టు మై పేరెంట్స్ హియర్. మా నాన్న, మా అమ్మ వాళ్ళే ఫస్ట్ గురువు నాకు. దాని తర్వాత యూనివర్స్ అలా డ్రైవ్ చేసుకుంటూ చాలా గురువుల దగ్గరికి పంపించింది. అండ్ ఫైనల్లీ ఐఎమ్ ల్యాండెడ్ హియర్. సో ఇక్కడ నేర్చుకుంది, ఇన్ని రోజులు నేర్చుకుంది ఇక్కడ నాకు ఫ్రూట్ వస్తుంది. ఇలా కళ్ళు మూసుకుంటే ఇలా బ్లిస్ వస్తుంది, కళ్ళు తెరుస్తుంటే కూడా బ్లిస్ అనిపిస్తుంది. సో సచ్ అ బ్యూటిఫుల్ బ్లిస్ఫుల్. ఇన్ని ఇయర్స్ నేను మిస్ అయ్యింది ఏంటి అనేది ఇప్పుడు నాకు చాలా అబ్బా ఇంత బ్యూటిఫుల్ వరల్డ్, ఇంత బ్యూటిఫుల్గా ఉందా, అంత బ్యూటీగా అనిపిస్తుంది, అంత డివైన్గా అనిపిస్తుంది. సో అంటే అక్కడ ఎక్స్పీరియన్స్ అన్నీ ఇక్కడ ఫ్లవర్ అవుతున్నాయి. అది అమ్మ బికాజ్ ఆఫ్ హర్ ఓన్లీ ఐ కుడ్ సే ఆ బ్లెస్సింగ్స్ ఉండాలి. సో గురూస్ ఫీట్ యాజ్ అ మోస్ట్ ఆస్పిష్. ఎంత ఇచ్చినా తక్కువే, ఎంత మాట్లాడినా తక్కువే. ఇట్స్ లైక్
ఓషన్ నేర్చుకోవడం కూడా ఓషన్ ఇట్స్ అ కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్ అని నేను బిలీవ్ చేస్తాను. అండ్ వాట్ ఎవర్ ఐఎమ్ టుడే ఇస్ బికాస్ ఆఫ్ ద ఎంటైర్ యూనివర్స్, ఆల్ దిస్ గురూస్. సో అంత గురు పరంపరకి కళ్ళ ముందు నాకు అనిపిస్తున్న ఈ గురువుకి, కంటికి కనిపించిన గురువులకి అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇక్కడ 3 days క్లాస్ అవ్వడం జరిగింది, 9 days క్లాస్ రావడం జరిగింది. ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఎక్కడ పొందానంటే 9 days క్లాస్లో పొందాను. అంటే డ్రాస్టిక్ చేంజ్ నా థింకింగ్ వైస్గా, నా ఆలోచన విధానంలో ఎంత డ్రాస్టిక్ చేంజ్ అంటే ఏ పని చేసినా ఎలా చేయాలి, మళ్ళీ అది రీకలెక్ట్ అయింది ఇంతకుముందు వచ్చాక. అంటే ఏ పని చేసినా దాంట్లో అవేర్నెస్గా చేయాలి అన్నది, నీ ధ్యాస, ధ్యానము, జ్ఞానము, ఇలాంటి 3 things దేంట్లోనైనా పెట్టి చేస్తే చాలా మటుకు సక్సెస్ వస్తుంది లైఫ్లో. అది నేను చూశాను కూడా నా లైఫ్లో. ఇంకొకటి ఏంటంటే 9 days క్లాస్ కాకముందు 9 days క్లాస్ అయిన తర్వాత కాన్సిక్వెన్స్గా నాకు కెరియర్ గ్యాప్ వచ్చింది. తర్వాత ఇమీడియట్గా జాయిన్ అవ్వడం జరిగింది ఒక కంపెనీలో. తర్వాత చాలా తగ్గిపోయింది ఇక్కడికి రావడం. ఇప్పుడు వచ్చాను 3 months తర్వాత అప్రాక్సిమేట్లీగా వచ్చాను ఇప్పుడు. అంటే నేను ఆలోచించే విధానము, ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాను, చాలామంది డిఫరెంట్ మైండ్ సెట్తో ఉంటారు అక్కడ, ప్రెజర్స్తో ఉంటారు, ప్రాబ్లమ్స్తో ఉంటారు. వాళ్ళ కాన్వర్జేషన్స్ వింటుంటే నాకు అనిపిస్తుంది, అరే వీళ్ళు కూడా దీంట్లోకి వస్తే బాగుండు అవేర్నెస్గా లేరు వాళ్ళు. అంటే నా థాట్ ప్రాసెస్ నేను షేర్ చేసుకుంటే తినేదో షేర్ చేసుకుంటుంది అంటారు, కానీ వాళ్ళు కరెక్ట్ పాయింట్ నేను రీచ్ అవ్వలేనేమో అనిపిస్తుంది. అంటే బయట చాలామంది అవేర్నెస్లో లేరు, ఇదైతే సత్యం. పెద్ద పెద్ద కంపెనీలో చేసినా కానీ దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దేర్ వర్క్ ఆఫ్ లైఫ్. ఇదైతే నేను గమనించాను. నా లైఫ్ నేను ఎంత చేంజ్ చేసుకొని నేను ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాను. అది సక్సెస్ఫుల్గా అవుతుందని అనుకుంటున్నాను. ఏంటంటే చాలామంది దీంట్లోకి రావాలి, కార్పొరేట్ వాళ్ళన్నా ఎవరైనా సరే, ప్రతి మనిషికి, ప్రతి ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి అవసరం. కాలనీలో మాకు చాలామంది ఉన్నారు, చెప్పి చూశాను కానీ లక్కీకి 2 వచ్చారు, మా మామయ్య అత్తమ్మ తరఫు నుంచి వచ్చారు. ఇంకా చాలామంది రావాలని కోరుకుంటున్నాను. అంటే డ్రాస్టిక్ చేంజ్ ఉంటుంది లైఫ్లో. నీకు ఈగో అనేది మనిషికి, నీ ఈగో ఏం పనికి వస్తుంది అసలు, నీ లైఫ్ ఏంటి, నిన్ను నువ్వు చెక్ చేసుకో ప్రతి మినిట్ అనేది నాకు తెలిసి వచ్చింది నా లైఫ్లో. ఇంకా వర్క్ చేస్తున్నాను, అది ఇంకా సెట్ కావాలి, టైం పడుతుంది, కానీ చెక్ చేసుకుంటూ అవేర్నెస్లో ఉన్నాను. ఇదైతే ప్రతి మనిషికి ఇంపార్టెంట్. నువ్వు నేచర్తో ఎంత కనెక్టివ్గా ఉంటానో మా మామయ్యని చూసి నేర్చుకుంటున్నాను. ఆయన ప్రతిరోజు నేచర్తో కనెక్ట్ ఉంటారు. చెట్టు ముందు కూర్చుంటారు, దాన్ని ఆస్వాదిస్తుంటారు. ఆయనను చూస్తే మాకు అనిపిస్తుంది ప్రకృతి దగ్గరికి ఎలా వెళ్ళాలి. మా ఇంట్లో మొత్తం స్పిరిచువల్తో ఉంటుంది మొత్తం. మా అత్తమ్మ చాలా మెడిటేషన్ చేస్తుంది, మా మామయ్య నేచర్తో కనెక్ట్ ఉంటారు, ఆయన ఎక్కువ ధ్యానంలో ఉంటారు. నాకు ఈ స్పిరిచువాలిటీ ఇంకా ఎంత ఇంట్రెస్టింగ్ అయిపోతుందంటే, చాలామందికి దీంట్లోకి రావాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి పూజ ఇవన్నీ ఒక స్టేజ్ కావాలి మనిషికి. నా పిల్లలకి ఇది ఏంటో తెలియాలి. దాని బియాండ్ అనేది ఇది ఉంది. ధ్యానం అనేది ఎంత మనిషిని, నీ బాడీలో ప్రతి సెల్ని ఎంత చేంజ్ చేస్తుంది అనేది ఇట్స్ ఫెంటాస్టిక్ అసలు. అది నా ఎక్స్పీరియన్స్. నాకు టైం దొరుకుతలేదు కానీ మార్నింగ్ మాత్రం క్యాబ్లో కూర్చున్నప్పుడు చేస్తున్నా. చెయ్యకపోతే నా బాడీ నాకు చెప్తుంది, నువ్వు ధ్యానం చేయలేదు, సంథింగ్ ఈజ్ రాంగ్ అని చెప్తుంది. కానీ ధ్యానం అయితే ప్రతిరోజు చేస్తున్నాను. అమ్మ చెప్పినవి కొన్ని సాటర్డే సండే ట్రై చేస్తున్నాను, కానీ ధ్యానం అయితే ప్రతిరోజు. అంటే నా నుంచి మీకు మెసేజ్ ఏంటంటే, మీ లైఫ్లో ఏది ఫాలో అయినా కాకపోయినా ఒకటి నేచర్తో కనెక్టెడ్ ఉండండి, మెడిటేషన్ చేయండి, సేవ చేయండి, అమ్మతో ఎప్పుడు కనెక్టెడ్ ఉండండి. దిస్ ఈస్ ద మెసేజ్ ఐ వాంట్. అంటే నేను ఎవరిని కూడా స్పెసిఫిక్గా పిన్ చేయడం లేదు. నేను స్టార్టింగ్ నుండి చెప్తున్నది ఒకటే, మన కులము, మన హోదా, మన అహము, ఈ 3 కూడా కింద వదులుకొని వచ్చి పైకి వచ్చి ఏం చేయాలా, అందరం ఆల్ ఆర్ ఈక్వల్. ఇక్కడ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ, నేను మేనేజర్ చేసి వచ్చినా, నేను పిఎం చేసి వచ్చినా, సీఎం వచ్చినా, పిఎం వచ్చినా, అందరూ కూడా ఇక్కడ
ఆల్ ఆర్ ఈక్వలే, సమానత్వం కోసము, స్వేచ్ఛ కోసం వచ్చినాం ఇక్కడికి మనం. బుద్ధుడి పరంపరల ఎదగడానికి, జ్ఞానంతో ఎదగడానికి వచ్చినాం మనం. అమ్మ గొప్ప మాట చెప్పింది ఇందాక, గురువు అంటే చీకటి నుండి వెలుగు వైపు తీసుకుపోతాడని చెప్పింది. తల్లి కూడా చిన్నప్పుడు నవమోసాలు నిన్ను పెంచుతుంది. కడుపులో 9 నెలలు కాసినప్పుడు చిమ్మ చీకట్లు ఉంటావు. ఆ టైంలో ఈ ప్రపంచానికి నీ వల్ల లాభం ఉన్నదని చెప్పేసి, నీ వల్ల ఈ సమాజానికి అవసరం ఉన్నదని చెప్పేసి, ఈ సమాజాన్ని ఒక వెలుగుతోటి చూపిస్తుంది నీకు తల్లి. మొదట చూపించినప్పుడు ఆ తల్లి పట్ల మన గ్రాటిట్యూడ్ ఉండాలి. కొన్ని మా పేరెంట్స్ చేసేటివి నాకు నచ్చకున్నా కూడా, వాళ్ళు ఈరోజు నేను మీ దగ్గర వచ్చి మాట్లాడుతున్నంటే, సొసైటీలో నాకు పేరు వచ్చిందంటే వాళ్ళు జన్మనిస్తేనే ఈరోజు నేను మీ దగ్గర వచ్చి మాట్లాడగలుగుతున్నా. వాళ్ళ పట్ల ఎంత ప్రేమ ఉంటుందంటే, వాళ్ళు చేసేటి ఎంత కోపం వచ్చినా కూడా 2 నిమిషాలలో ఆలోచించి ఆ ప్రాంతం నుండి నేను వెళ్ళిపోతా. కోపాన్ని చూపియ మా పేరెంట్స్ పైన. అలా చేసి ఏది చేసినా కూడా, మా నాన్న ఏం చేసినా, మా అమ్మ ఏమన్నా, మా చెల్లి ఏమన్నా, ఎందుకంటే వాళ్ళు నన్ను సమాజానికి పరిచయం చేసిన వాళ్ళు. దాని తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ని, బుద్ధుడిని చదివిన తర్వాత నేను చూసిన సమాజం వేరు. దానికి ముందు నేను చూసిన సమాజం వేరు. అట్టుడుకుతున్న సమాజాన్ని చూసిన, నా కోసం నేను బతికే స్వార్థపూరిత జీవితాన్ని చూసిన నేను. ఆ స్వార్థం కోసం ఎవడేం పోతే ఏమవుతుంది, ఎవరితోటి నాకేందని చెప్పేసి చూసిన ఆ తల్లి రమాబాయి అంబేద్కర్ త్యాగం చూసిన తర్వాత, ఈ ప్రపంచ మేధావి, ప్రపంచ దేశాలకు దార్శనికుడు, ఈ భారతదేశానికి దిశ చూపిన బాబాసాహెబ్ అంబేద్కర్, ఆ తల్లి త్యాగం చూసిన తర్వాత, 4 పిల్లల్ని చంపుకొని ఈ సమాజం పట్ల ఆమె చూపిన కృతజ్ఞత చూపించిన తర్వాత, ఆ బుద్ధుడు రాజభోగాలను వదిలి ఈ సమాజం కోసము ఒక దమ్మాన్ని పంచడానికి భిక్ష పట్టుకొని, భిక్ష పాత్ర పట్టుకొని ఇంటింటికి తిరిగిన దాన్ని చూసిన తర్వాత, ఈ సమాజాన్ని, ఈ ప్రపంచాన్ని కొత్త కోణంలో నేను చూడగలిగిన. ఎందుకు ఇవన్నీ మీకు చెప్తున్నా నేనంటే, మనం చూసే కోణం మారాలి, మన దృష్టి మారాలి, మన ఆలోచన విధానం మారాలి. ప్రేమ, కరుణ, మైత్రి భావన ఇవన్నీ కూడా నాకు మేడమే పరిచయం చేసింది. ఇక్కడ ఏది కూడా నేను చెప్తున్నానంటే నేను అది ఆచరించిన తర్వాతనే చెప్తా. కొన్ని మాటలు నాకు కటువుగా ఉన్నా కూడా ఎందుకుంటానంటే, ఆ పెయిన్, ఆ పని నేను చేసినప్పుడు దాని నుండి నాకు వచ్చింది ఉంటుంది. కొన్ని ప్రేమతోటి చెప్పేటివి ఉంటాయి, కొన్ని స్వార్థం కోసం చెప్పేటివి ఉంటాయి. స్వార్థం కోసం నేను ఎప్పుడు ఆలోచించా. తెల్లారు లేస్తే ఈ సమాజ బాగు కోసం, ఈ సమాజ మంచి కోసం ఆలోచిస్తా. చాలాసార్లు మేడం నన్ను తిట్టింది, నీకోసం నువ్వు ఏం చేసుకోవాలంటే, నా కోసం నేను ఎప్పుడు ఆలోచించలేదు. ఈ వయసులో నాకు సంబంధం లేని వ్యవహారాలలో తిరుగుతా. ఈ సమాజం పట్ల ఒక కృతజ్ఞత, ఒక గ్రాటిట్యూడ్ నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు, నా బాధ్యత ఉన్నదన్న బాధ్యతతో చేస్తాను నేను. ఈ విధంగా మనం పోతున్న క్రమంలో ఆ మైత్రి భావన కానీ, బుద్ధుడిది ప్రేమ, కరుణ, జాలి, దయ, ఈ అన్ని పదాలు మనం బుక్కులలో చదువుకున్నవి మాత్రమే. బుద్ధుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఒక మంగళ మైత్రి అనేది ఉంటుంది. ఆ మంగళ మైత్రిని పరిచయం చేసిన నాకు ఈ మొట్టమొదటి వ్యక్తి అన్నపూర్ణ మేడం గారు. విపాసన నాకు ఇష్టం లేకున్నా కూడా, విపాసన ఏంది, దీని కథ ఏంది, ఎందుకు ఇంతగానం పట్టుబడుతుంది మేడం, ఎందుకు విపాసన అంటే కూడా నాకు తెలియదు. మెడిటేషన్కు విపాసనకు తేడా తెలియదు, మెడిటేషన్కు యోగా కూడా తేడా తెలియదు నాకు. మేడం లాగానే మా ప్రాంతం చాలా రిమోట్ ఏరియా. ఆ రిమోట్ ఏరియా నుండి నేను ఎక్కడికి చదువుకునే దగ్గరికి ఆసిఫాబాద్లో హాస్టల్లో చదువుకుంటుంటే నేను ఆ పోతున్న క్రమంలో మా ఊర్లో ఆటోలు పోకపోతే ఈ ఏదైతే టెంపుల్ ఉంటుందో సాయిబాబా టెంపుల్, ఆ టెంపుల్లో కూర్చుంటే కొద్దిసేపు కూర్చొని ఆ మెడిటేషన్ అది ఇది చెప్పేటోళ్ళు అటుగానే కూర్చోంటే ఈ యోగా కావచ్చు అన్న ఆలోచనతో ఉంటుంటే నేను ఆ క్రమంలో వాళ్ళు పెట్టే తీర్థప్రసాదాలు తిని ఇంటికి వెళ్ళిపోవాలి నేను. అంతకుముందు నేను ఈ సమాజాన్ని, వీళ్ళందరూ నాకు పరిచయం కాకముందు చూసిన సమాజం వేరు. దాని తర్వాత నాలో ఉన్న అహాన్ని చంపుకొని, నాలో ఉన్న ప్రేమ, కరుణ, మైత్రి భావన చేకూరించిన తర్వాత ఈ ప్రపంచాన్ని చూసింది వేరు. కాబట్టి మన ఆలోచన కూడా ఊరికేనే నేను మారిన అంటే సరిపోదు. మన ఇంటిల్లి పాదిపైన ఆ ప్రేమతత్వాన్ని మనం చూపించాలి. ఈ సమాజం పట్ల మన పట్ల మనం చూపించాలి. దాని తర్వాత ప్యూర్లీ మెడిటేటర్స్ 3 days వర్క్షాప్స్, 9 days వర్క్షాప్స్, వీటికి సంబంధించి ఒకటి పెట్టుకున్నాం మనం.
పెట్టుకున్నప్పుడు దానిలో మనం ఏం చేయాలా, అందులో వచ్చిన దాన్ని నలుగురికి వంచాలి. అందులో వచ్చిన వీడియో కానీ, లేకపోతే మాటలు కానీ, లేకపోతే అందులో వచ్చిన మెసేజ్ కానీ, ఆ మెసేజ్ కూడా ప్రతి ఒక్కరి లోపల పరివర్తన వచ్చే విధంగానే నేను పెడతా, లేకపోతే మేడం పెడుతుంది, లేకపోతే మన ఫౌండేషన్లో జరిగిన దానికి సంబంధించి మనము దానిలో పెట్టుకుంటున్నాం. మనమే చూడకపోతే, మన గ్రూప్ని మనమే ఫాలో కాకపోతే, మన ఛానల్ని మనమే వీడియోలు చూడకపోతే ఎదుటోళ్ళకి ఎవరికి చెప్తాం మనం? ఏది మీ మంగళమైత్రి? ఏది మీ గురు పరంపరలు వచ్చింది? ఏది గురు పరంపరలా ఆమెకు 30 నుండి 40 లక్షలు పెట్టుకొని నేర్చుకొని ఆ జ్ఞానాన్ని మనందరికీ పంచుతుంది కదా. నేను నిజంగానే అనుకున్నా, ఇంకా ఇన్ని డబ్బులు పెట్టాను దీనికి, ఎందుకు తీసుకుపోతుంది మేడం అని. నా టికెటే 600 పెట్టుకున్నది లోపలికి పోయేందుకు. మేము ఎక్కడికి దలైలామా దగ్గర నుండి పోయి వచ్చినప్పుడు ఇంకొకటి కూడా ఈ సందర్భం ఇంకొకటి గుర్తు చేస్తాం. మన సంకల్పం గొప్పదైతే, మన ఆలోచన ఉన్నతమైనదైతే, మేము యాక్చువల్లీ 1-2 రోజులు ఉందామని పోయిన సందర్భంలో అక్కడ ఉన్న ఎమ్మెల్యేనా ఒక క్యాండిడేట్ ఉంటాడు, ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆ ప్రాంతానికి. ఆయన వచ్చి మేడంతో డిస్కస్ జరిగిన తర్వాత ఆ హోటల్ బిల్లు మొత్తం ఆయన పే చేసాడు. దగ్గర 30 నుండి 40 వేలు అయి ఉంటాయి దానికి. ఆయనే పే చేసిండు. ఆయన ఇంటికి స్పెషల్గా తీసుకుపోయిండు. ఎందుకు తీసుకుపోయిండు? ఒక గురువుకి ఇచ్చే రెస్పెక్ట్ అయినా. ఇప్పుడు మేమైతే అడగలేదు, ఏం చెప్పినాం మేము? ఆ దలైలామా దగ్గరికి పోవాలా, ఆయనని కలిపియండి, మీకు ఫుడ్డు ఏదో 1 అరగంటలు అయిపోతుంది కదా, 1:30 తర్వాత ఎవరైనా ఒకరు పోయి పెట్టండి. పోయిన తర్వాత ఆ దలైలామాని ఈయనతో మాట్లాడిన తర్వాత ఇది చేసి వాళ్ళ ఇంటికి పోతే ఆమె వయసు కంటే వాళ్ళ పేరెంట్స్ చాలా పెద్దోళ్ళు. అయినా కూడా ఆమె చెప్పే మాటలకు సరెండర్ అయ్యి ఎంత ఆనందంగా ఫీల్ అయిందంటే మాకు భోజనం పెట్టి మరీ బ్లెస్సింగ్స్ తీసుకొని పంపించారు మమ్మల్ని. దాని తర్వాత దలైలామా దగ్గరికి పోయినప్పుడు ఆయనకి ఇట్లా తాకితే ఏది అదృష్టమని భావిస్తున్న సమాజం ఇది. ఎందుకంటే ఆయన ప్రపంచ బౌద్ధ శాంతి నోబెల్ గ్రహీత. అయిన తాకితే సరిపోతుందన్న సందర్భాన్ని కూడా ఏమైంది అంటే, తాకితే సరిపోతుంది అన్నప్పుడు మేము కొన్ని కొనుక్కొని ఇక పోయినాం. మేము కొత్తగా పోతున్నాం కదా, మేము డిస్కస్ చేయాలి కదా. ఆ పోతున్న క్రమంలో దలైలామా జస్ట్ 2 నిమిషాలు మాట్లాడాల్సిన సమయాన్ని ఇది చేసుకొని, నాకు తెలిసి మేడం కరోనా టైంలో అదే ఫస్ట్ టైం కావచ్చు టెస్ట్ చేసుకోవడం. అప్పటిదాకా టెస్ట్ చేసుకోలే ఆమె. ఎక్కడ కూడా ఏ మందులు వాడలే, ఏ డోసు కూడా వాడలేదు. అడిగిపోయిన తర్వాత 3 సార్లు టెస్ట్ చేశారు మాకు. చేసిన తర్వాత దలైలామా దగ్గరికి పోయిన తర్వాత నేను ఫస్ట్ పోయి ఇట్లా సో అని చెప్పేసి హైదరాబాద్ నుండి వచ్చినాము, నువ్వు ఆగు అని చెప్తే ఇట్లా పెట్టిన చెయ్యి చిన్న నవ్వుతాడు ఉత్తగానే వెళ్ళిపోతాడు. ఇక మేడం ఏమో నా తర్వాత ఉన్నది, ఇంకో తర్వాత ఉన్నారు, వీళ్ళు రానికి టైం పడుతుంది. ఈయన ఆపాలే కదా నేను. ఇక నాకు తెలియని ఇంగ్లీష్ తోటి ఆయనతో మాట్లాడినప్పుడు వెంటనే మేడం వచ్చింది. మేడం వచ్చి మాట్లాడి చేసిన తర్వాత 40 నుండి 50 నిమిషాలు ఆ పెద్ద మనిషి నిలబడి మాట్లాడిండు. అంటే అది గొప్ప అంటలేను, మన మేడం దగ్గర ఉన్న గ్రేస్ పవర్ అది ఉన్నది. ఆమె చెప్పే మాటలు అంత గొప్పవి. కాబట్టి ఆచరణాత్మకంగా ఆమె పరంపరలో మనం ఎదగాలనుకున్నప్పుడు అది మనము పాటించద్దా మీరు చెప్పండి? ఎందుకు పాటిస్తలేం మనము? ఇంకోటి కూడా, ఇక్కడికి వచ్చిన తర్వాత కొత్తగా వచ్చిన సాధకులకు మీరు కొత్త సలహాలు దయచేసి ఎవరు ఇవ్వకండి. ఆమె నిన్ను చూసో నన్ను చూసో మనం చెప్పే మాటలు వినడానికి రాలేదామా, ఆమెతో మాట్లాడడానికి వచ్చింది. ఆమె చెప్పే సాధన వినడానికి వచ్చింది. ఆమె చెప్పే సాధన చేయడానికి వచ్చింది. ఈడికి వచ్చిన తర్వాత మనం కూడా 9 రోజుల్లో చేసినప్పుడు నేను కూడా 5 రోజులలో ఏడ్చిన. నాకు ఏమొస్తలేదు, నేను వెళ్ళిపోతా అని చెప్పిన. ఇది వద్దు మేడం, నాకు ఈ కూర్చునుడేంది, కాలాన్ని వస్తాను, నాకు ఏమొస్తలేదు, నాకు రాదేమో, నేను వెళ్ళిపోతా అని చెప్పేసి ఏడ్చిన. నేను నొప్పి ఎవరిది? నాది. అనుభవం రావాల్సింది ఎవరికి? నాకు. ఇప్పుడు దీప్తికి వచ్చిన అనుభవం నాకు అనుభవం అవుతుందా? పల్లవికి వచ్చింది నాది అవుతుందా? గోవిందమ్మకి వచ్చిన అనుభవం నాకు అవుతుందా? కాదు కదా. దాని తర్వాత నాకు వచ్చిన అనుభవం వేరు. అది ఎట్లా ఉండాలంటే ఇన్స్పిరేషన్ మనం చెప్పడానికి ఉండాలా. ఏది కూడా మనం చెప్పే మాటలు ఏది కూడా అభూత కల్పనలకు పోవద్దు. నేను మనుషులను నమ్ముతా, ఏ దేవుని నమ్మ.
మనుషులని మాత్రమే నమ్ముతా, జ్ఞానాన్ని మాత్రమే నమ్ముతా. కాబట్టి ఈ క్రమంలో కొత్తగా వచ్చిన వాళ్ళకు మనం చెప్పాల్సింది ఏంది, గిట్ల ఉంటుంది, మీరు ఇట్లా కళ్ళు మూసుకొని చేయండి, ఇట్లా ఏది శ్వాస మీద ధ్యాస ఆలోచన, మీకు తెలిసింది మాత్రమే చెప్పండి. 9 రోజులు చేస్తే ఇట్లా మన ఆస్ట్రల్ ట్రావెల్ జరుగుతుంది, ఇంకోటి జరుగుతుంది, ఇంకోటి వస్తుంది. ఈ మాటలు దయచేసి ఎవరు కూడా ఎక్కడ మాట్లాడకండి. ఎందుకంటే నేర్చుకోవాల్సింది వాళ్ళు, అది 9 రోజులకు వచ్చినప్పుడు ఆ అనుభవం ఏందో వాళ్ళకి అర్థమవుతుంది. అంతే తప్ప మనము ఏ విధో ఇంకో క్రమంలో కూడా మేడం చెప్తుంది, బుద్ధుడే ఒక ఆయన చేసేటప్పుడు కొన్ని శక్తులు వస్తాయి. ఆ శక్తులు వచ్చినప్పుడు ఆ బుద్ధిస్టు మాకేం చేస్తాడంటే గాలి ఇట్లా తేలుతాడు. తేలినప్పుడు ఆయనను చూడడానికి జనం కోకోళ్ళలు వస్తారు. వచ్చిన తర్వాత ఏం చేస్తాడు తెలుసా, బుద్ధుడికి ఆ విషయం తెలిసిన తర్వాత ఈయన ఇట్లా చేస్తుండంటే బుద్ధుడు ఏం చెప్పిండు, ధర్మాన్ని ప్రజలకు సమాజానికి బోధించమని పంపిండు. నీ మాయామంత్రాలు చూపించమని పంపలే. దాంతో వాళ్ళకు పని లేదు. ఆ మాయామంత్రాలు కనుక ఆమె ఒక్కరోజు చూపించగలిగిన ఇది కాదు, ఇలాంటి 10 బిల్డింగులు ఉంటుండే, మనకు సొంతం ఉంటుండే. ఇప్పుడు ఈ విల్ల ఎట్లా ఉన్నది, ఆ విల్లలాగా మనకు ఉంటుండే. కాబట్టి అవి ఎక్కడ కూడా మనం ఎవరికి కూడా చూపించద్దు. ఎవరికి కూడా మీకు కూడా దయచేసి 9 రోజులు కొత్త అనుభవాలు వచ్చినా కూడా వచ్చినా కూడా ఆమెతో మాత్రమే షేర్ చేసుకోండి దయచేసి. ఇంకెక్కడ కూడా అవి లూజ్ టాక్ చేయకండి, అవి మంచివి కాదు. ఎందుకంటే ఆ అహంతో మీరు పతనానికి దారి తీస్తాయి. అందుకే నేను అక్కడ చదివినరో లేదో, మీరు వచ్చినప్పుడు ఇక్కడికి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆ 2 సెంటెన్సులు చదవండి. అందులో జీవిత లైఫ్ ఎసెన్స్ ఉంటుంది, అందులో ఊరికే పెట్టలే అక్కడ. కాబట్టి ఈ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి ఆశిస్తున్నా. అట్లాగే గురు పూర్ణిమకు ఒక తల్లికి మనందరికీ ఉన్న సంబంధం కోసం నేను 4 మాటలు చెప్తా. అమ్మకి ఇవ్వది. మీరు అక్కడక్కడ ఇవ్వండి మేడం, అక్కడక్కడ ఇవ్వండి. ఈ పాట తర్వాత ఇలా మీకు ఏం అర్థమైందో కూడా చెప్పాలా. అంటే యాక్చువల్గా దీనికి చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నేను. ఇప్పుడు ప్రతి భూమి మీద పుట్టినటువంటి ప్రతి పిల్లాడికి తల్లి మొదటి గురువు అని అంటారు, అవునా? ఎందుకంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ చిన్న ప్లేస్లో, ఆ చీకటిలో, ఆ గర్భంలో ఆ పిల్లాడు ఎదుగుతున్నాడు అంటే అక్కడ 2 కారణాలు మనకు పనిచేస్తాయి ముఖ్యంగా. ఒకటి దివ్య శక్తి అంటే డివైన్ పవర్, రెండవది ప్రకృతి శక్తి, మూడవది మదర్స్ లవ్, తల్లి ప్రేమ. ఒకటి దివ్య శక్తి, 2 ప్రకృతి శక్తి, మూడవది తల్లి ప్రేమ, తర్వాత బ్లెస్సింగ్ ఆశీర్వాదం ఆ తల్లి గర్భంలో పిల్లాడు ఎదగడానికి. ఎందుకంటే తెల్లారి లేస్తే ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నటువంటి ప్రతి స్త్రీకి కూడా ఆ దృష్టి మొత్తం ఆ కడుపుపైనే ఉంటుంది, ధ్యాస మొత్తం 24 hours దానిపైనే ఉంటుంది. సో ఆమె లోపల జరిగేటటువంటి ప్రతి ఒక్క కదలిక, ఆ మూమెంట్ ఎంత పెయిన్ఫుల్గా ఉన్నా అది భరిస్తుంది. ఎందుకంటే బికాజ్ ఆఫ్ అవుట్ ఆఫ్ లవ్, ఎఫెక్షన్, అంటే ప్రేమ, ఆప్యాయత, అనురాగం, వీటితో భరించడమే కాకుండా ఆ లేబర్ పెయిన్స్, ప్రసవ వేదన అనుభవిస్తూ ఆ పిల్లాడు బయటకు వచ్చినప్పుడు ఆ టైంలో ఎంత పెయిన్ ఉంటుంది అనేది ప్రతి స్త్రీకి అది తెలుసు, మదర్ అయిన ప్రతి స్త్రీకి అది తెలుసు. సో అంత పెయిన్ నుంచి బయటకు వచ్చాక మళ్ళీ ఆ పిల్లాడు ఎదగడానికి కనీసం ఒక 5 సంవత్సరాలు వచ్చేదాకా వాడు వెంబడ ఉండి నడిపిస్తూ ఉంటారు. అండ్ అదేవిధంగా ఈ సమస్త సృష్టిలో మనకి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఒక మనిషి జన్మకి కారణమైనటువంటి విశ్వశక్తి మనలో ఉండేటటువంటి చైతన్యానికి జన్మనిస్తుంది. ఇది ఫస్ట్. విశ్వశక్తి ద్వారా మనలో చైతన్యం అనేది శరీరంలోకి వచ్చి జన్మ తీసుకుంది. ఇది ఫస్ట్ బర్త్. అండ్ రెండవది ఏంటంటే పేరెంట్స్ శరీరానికి జన్మనిస్తారు. ఏదైతే విశ్వశక్తి అది ఒక సూక్ష్మ రూపంలో శరీర ధారణ చేసి తల్లిదండ్రులు శరీరం ఇచ్చాక ఈ భూమి మీద ఒక జీవి ఆవిర్భావం జరిగాక, ఇది కేవలం మనిషికే కాదు ప్రతి జీవికి ఇది జరుగుతుంది. సో భూమి మీద ఆవిర్భావం జరిగాక మళ్ళీ తను పెరుగుతున్నటువంటి క్రమంలో
ఆ సూక్ష్మంగా ఉండేటటువంటి ఈ యొక్క చైతన్యాన్ని, ఒక స్పార్క్ లాగా ఉండేదాన్ని ఈ ప్రకృతి శక్తి, పంచభూతాలు, పంచతత్వాలు, ప్రాణవాయువులు, పంచవాయువులు ఇవన్నీ కూడా దాన్ని విస్తరణ చేస్తాయి శరీరంలో. ఈ విస్తరణ చేస్తున్నటువంటి క్రమంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ అంటే ఒక శరీరం వికాసం జరుగుతుంది, మానసిక వికాసం జరుగుతుంది, తర్వాత బుద్ధి వికాసం జరుగుతుంది. అట్లా జరుగుతూ మేధస్సు వికాసం చేస్తూ ఒక సంపూర్ణమైనటువంటి మనిషిలాగా భూమి మీద నిలబడతాడు. ఏంటి, ఒక శరీర సౌందర్యంతో, మానసికమైనటువంటి బలంతో, మేధస్సుతో, తర్వాత విజ్ఞానంతో ఒక వ్యక్తి భూమి మీద నిలబడతాడు. ఇంతవరకు ఎవరు కాంట్రిబ్యూట్ చేస్తారు? విశ్వశక్తి కాంట్రిబ్యూట్ చేస్తుంది, ప్రకృతి శక్తి చేస్తుంది, పేరెంట్స్ చేస్తారు. ఇక లాస్ట్లోకి వచ్చాక మళ్ళీ ఈ ప్రకృతి శక్తి, తర్వాత ఈ విశ్వశక్తి, మనలో ఉండేటటువంటి ఈ చైతన్య శక్తి ఇది సంపూర్ణమై మళ్ళీ విశ్వశక్తిలో మమేకం కావడానికి అక్కడ గురువు పనిచేస్తాడు. మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో మళ్ళీ అక్కడికి జర్నీ చేయాలంటే మళ్ళీ అక్కడ గురువు కావాలి. కాబట్టి మనము ఒక మనిషి భూమి మీద జన్మించడానికి రెండు కారణాలు, రెండు అనుభవాలను తీసుకోవడానికి ముఖ్యంగా వస్తాడు ప్రతి జీవి, ఎస్పెషల్లీ మనుషులు. ఏంటి అంటే ఒకటి జ్ఞానము, రెండవది ప్రేమ. ప్రేమతత్వాన్ని తెలుసుకోవడానికే భూమికి వస్తాడు. ఇక్కడ మనకి సద్గురు ఓషో ఒక విషయం చెప్తాడు. ఏంటి అంటే బిట్వీన్ లైఫ్ అండ్ డెత్ ద మ్యాన్ క్యాన్ డూ ఓన్లీ వన్ థింగ్, దట్ ఈస్ లవ్ అని అంటాడు. మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ఏమన్నా చేయగలిగింది ఏదన్నా ఉంటే అది ప్రేమించడం అని అంటాడు. ఏంటా ప్రేమ? అసలు మనిషి పుట్టుకలో ప్రేమ ఉంది, జీవి సృష్టించడంలో ప్రేమ ఉంది, తర్వాత సృష్టి యొక్క రచన జరగడంలో ప్రేమతత్వం ఉంది. కాబట్టి లవ్ ఈజ్ ఎవ్రీథింగ్, లవ్ ఈజ్ డివైన్ అని చెప్పి చెప్తారు. చాలా మంది గురువులు చెప్తారు. అందుకే బుద్ధుడు కానీ ఓషో కానీ అండ్ ప్రతి ఒక్క గురువుని తీసుకుంటే కూడా మెడిటేషన్ ఈజ్ నథింగ్ బట్ సెల్ఫ్ లవ్. ధ్యానం అంటే స్వయాన్ని ప్రేమించుకోవడం. అండ్ అదర్స్ లవ్ ఈజ్ నథింగ్ బట్ కంపాషన్. ఇతరులని ప్రేమించడం ఏంటి? కరుణ. ఈ కరుణ అనేది ఎప్పుడైతే ఒక ఎక్స్టెన్షన్కి జరుగుతుందో అక్కడ వచ్చేది ఏంటంటే విశ్వ ప్రేమ, విశ్వ మానవ ప్రేమ, దట్ ఈస్ యూనివర్సల్ లవ్. కాబట్టి ఫస్ట్ సెల్ఫ్ లవ్, తర్వాత మనకి యూనివర్సల్ లవ్, ఇలా ముందుకు వెళ్తూ ఆఖరికి జ్ఞానోదయం పొందడం అంటే ఏంటి, అసలు మరణాన్ని పొందడం అంటే ఏంటి, అసలు వాట్ ఈస్ డెత్? డెత్ ఈజ్ నథింగ్ బట్ యు ఆర్ యునైటింగ్ విత్ ద డివైన్ ఎగ్జిస్టెన్స్. అండ్ వాట్ ఈస్ ద ఎన్లైటన్మెంట్? జ్ఞానోదయం అంటే ఏంటంటే, జ్ఞానోదయం అంటే ఏం లేదు, నువ్వు భగవంతుడి యొక్క శక్తితో ప్రేమతత్వంలోకి వెళ్ళిపోవడం. ఇట్స్ అల్టిమేట్ లవ్ అఫేర్ విత్ ద డివైన్. కాబట్టి ఈ సృష్టి ఆది నుండి అంతం వరకు ఉన్నది ఒకటి ప్రేమతత్వం. అది మదర్ లవ్ అయినా, ప్రకృతి లవ్ అయినా, యూనివర్సల్ లవ్ అయినా, గురువు యొక్క ప్రేమ అయినా, ఇదంతా కూడా ప్రేమతత్వంతోనే నడుస్తుంది. ఈ ప్రేమ ఎవరి లోపలైతే చిగురిస్తుందో, అనాహత చక్రం ఎవరి లోపలైతే ఓపెన్ అవుతుందో, హృదయ కమలం ఎవరి లోపలైతే వికసిస్తుందో వాళ్ళు డివైన్ లవ్లోకి వెళ్ళిపోతారు. అంటే ఫిజికల్ లవ్ ఉంటుంది, తర్వాత హార్ట్ టు హార్ట్ లవ్ ఉంటుంది, అండ్ తర్వాత మైండ్ మనసుకి మధ్యలో ఉండే ప్రేమతత్వం ఉంటుంది, తర్వాత డివైన్ లవ్ ఉంటుంది, స్పిరిచువల్ లవ్ ఉంటుంది, అండ్ అల్టిమేట్గా యూనివర్సల్ లవ్ ఉంటుంది. సో ఈ ప్రేమతత్వాన్ని అందుకోవడానికి, అంటే ముఖ్యంగా మనిషి భూమి మీద జన్మించింది దేని కొరకంటే ఈ ప్రేమతత్వాన్ని సంపూర్ణం చేసుకొని వెళ్ళిపోవడానికి. ఫస్ట్ కామము, తర్వాత ప్రేమ, తర్వాత ఏంటి, ఆ ప్రేమ మెల్లిమెల్లిగా ఎదుగుతున్నప్పుడు అది కంపాషన్ అంటే కరుణలాగా మారుతుంది. ఈ కరుణ ఇంకా ముందుకెళ్ళినప్పుడు అది మైత్రి భావన లాగా మారుతుంది. ఈ మైత్రి భావన ముందుకెళ్ళినప్పుడు విశ్వమానవ ప్రేమ, విశ్వ వసుదైవ కుటుంబకం అనేటటువంటి స్థితిలో ఒక మనిషి ఎదుగుతాడు. సో అందులో భాగంగా ఒక ఎస్పెషల్లీ మదర్స్ లవ్ అనేది ఎలా ఉంటుంది, ఒక తల్లి జీవించి ఉన్నా జీవించి లేకపోయినా తన యొక్క బ్లెస్సింగ్ అనేది తన కొడుకుకి ఎలా ఇస్తుంది అనేది ఈ పాటలో ఆంతర్యం. ఇది కొత్త కుబేరా మూవీలో సాంగ్. ఇది అమ్మ మీద కొడుకు మీద పాట వచ్చింది కదా, మీరందరూ వినే ఉంటారు. సో ఆ సాంగ్ అంటే ఆమె చనిపోతుంది, ఆ పిల్లాడు చిన్నప్పుడుగా ఉన్నప్పుడే చనిపోతుంది, అతనేమో దగ్గర అయిపోతాడు మూవీలో. సో అక్కడి నుంచి తను ఎదుర్కొన్నటువంటి స్ట్రగుల్స్, తన పడిన స్థితి, ఆమె ఎలా బ్లెస్సింగ్స్ ఇచ్చుంటూ పోయింది. అంటే
దీంట్లో ఒక గురువు ఎలాగైతే ఒక శిష్యుడికి ఎలాగైతే గైడెన్స్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తాడో, గురువు ఉన్నా లేకపోయినా మదర్, రియల్గా మదర్, నేను అందరి గురించి మాట్లాడాను కానీ నిజంగా మదర్హుడ్ ఉన్నటువంటి మదర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే మాతృత్వం, స్త్రీతత్వం దాటి మాతృత్వంలోకి ఎవరైతే వస్తారో వాళ్ళు జీవించి ఉన్నా జీవించలేకపోయినా వాళ్ళు గైడెన్స్ అనేది, ఆ బ్లెస్సింగ్స్ అనేవి పిల్లలపైన ఎప్పటికీ ఉంటాయి. ఒకవేళ ఒక తల్లి చనిపోయాక తన కొడుక్కి ప్రతి అణువణున తన బ్లెస్సింగ్ ఎలా ఇస్తుంది, తన గైడెన్స్ ఎలా ఇస్తుంది, ఒక మార్గదర్శకత్వం ఎట్లా ఇస్తుంది అనేది ఆ కవి ఈ పాటలో చెప్పడం జరిగింది అనమాట. సో అది ఇప్పుడు సిద్ధార్థ పాట సాంగ్. మీరేం చెప్తారు? పాడరా మీరు? చెప్పలేదు కదా మేడం, మీరు కూడా వాడండి. పచ్చ పచ్చని చేలల్లో పూసేటి పువ్వుల తావుల్లో నవ్వులు ఏరుతూ నడిచేద్దాము చేతులు పట్టుకున్న కొడుకా. వెళ్ళకూడదు. కడుపున నిన్ను దాచుకొని నీడల్లే నిన్ను అంటుకొని కలిసే ఉంటాయి ఎప్పటికీ నీ చేతిని వదలను నా కొడుకా. పదిలంగాను నడవాలే 10 కాలాలు నువ్వు బతకాలే చందమామకు చెబుతున్నా నిన్ను చల్లగా చూస్తుంది నా కొడుకా. ఆకలితో నువ్వు పస్తుంటే నీ డొక్కలు ఎండిపోయేరా చెట్టు చెట్టుకి చెబుతున్నా నీ కడుపు నింపమని నా కొడుకా. నిద్దురలేక నువ్వుంటే నీ కనులు ఎర్రగా మారేరా నీలి మబ్బుతో చెబుతున్నా నీ జోలపాడమని నా కొడుకా. మనిషికి మనిషే దూరమురా ఇది మాయాలోకపు ధర్మమురా బడిలో చెప్పని పాఠం ఇదిరా బతుకే నేర్చుకో నా కొడుకా. తిడితే వాళ్లకు తగిలేను నిన్ను కొట్టిన చేతులు విరిగేను ఓదిక నేర్చి ఓచుకొనుండు ఓపికతోటి నా కొడుకా. రాళ్ళు రప్పల దారులు నీవి అడుగులు పదిలం ఓ కొడుకా మెత్తటి కాళ్ళు ఒత్తుకుపోతాయి చూసుకున్నడూర నా కొడుకా. చుక్కలు దిక్కులు నేస్తులు నీకు చక్కగా బతుకు ఓ కొడుకా. ఒక్కని వనుకొని దిగులైపోకు పక్కనే ఉంటా నా కొడుకా. పానము నీది పిట్టలతోటిది ఉచ్చుల పడకు ఓ కొడుకా. ముళ్ళ కంపలో గూడు కట్టేటి నేర్పుతో ఎదగర నా కొడుకా. ఏ దారిలో నువ్వు పోతున్నా ఏ గండం నీకు ఎదురైనా ఏ కీడు ఎన్నడు జరగదు నీకు అమ్మ దీవనిది నా కొడుకా. ఈ దిక్కులు నీతో కదిలేను ఆ చుక్కలి దిష్టి తీశాను ఏ గాలి ధూళి సోకదు నీకు అమ్మ దీవనిది నా కొడుకా. అమ్మ దీవనిది నా కొడుకా. ఏ పిడుగుల చప్పుడు వినబడినా ఏ బూచోడికి నువ్వు భయపడినా ఈ చీకటి నిన్నేం చేయదులేరా అమ్మ దీవనిది నా కొడుకా. అమ్మ దీవనిది నా కొడుకా. అంటే ఇక్కడ తల్లికి మించిన దైవం లేనిది. అందులో కూడా తల్లి అందులో కూడా తల్లి ఒక బాధని అవంతా కూడా చాలా బాగా ఎక్స్ప్రెస్ చేస్తుంది. తల్లి మదర్ చాలా సాంగ్స్ అంటే ఇది మదర్ కొడుకు కోసం పాడి మదర్ పైన సాంగ్ అది. ఇక్కడ ఒక తల్లి ఒక గురువు రెండు కలగలిపితే ఈ పాట యాక్చువల్గా ఈ పాటని ఎంచుకోవడానికి పాడడానికి కూడా కారణం అదే. ఈడ చూడండి, 10లంగా నువ్వు నడవాలే 10 కాలాలు నువ్వు బతకాలే చందమామకు చెబుతున్నా నేను చల్లగా చూస్తుంది నా కొడుకా. ఇలా ఎంత మీనింగ్ఫుల్ అర్థం ఉన్నది. అంటే ఒక గురువు కూడా ఇదే కోరుకుంటాడు కదా. ఒక శిష్యుడి నుండి ఏం కోరుకుంటాడు గురువు? ఒక తల్లిదండ్రికి ఏం కోరుకుంటాడు కొడుకు? పుట్టిన పిల్లల నుండి ఏం ఆశిస్తారు?
ఆకలితో నూపస్తుంటే నీ డొక్కలు ఎండిపోయేరా, చెట్టు చెట్టుకు చెబుతున్నా నీ కడుపు నింపమని నా కొడుకా. నిద్దురలేక నువ్వుంటే నీ కన్నులు ఎర్రగా మారేరా, నీలి మబ్బుతో చెబుతున్నా నీ జోలపాడమని నా కొడుకా. మనిషికి మనిషే దూరమురా, ఇది మాయాలోకపు ధర్మమురా, బడిలో చెప్పని పాఠం ఇదిరా, బతుకే నేర్చుకో నా కొడుకా. అంటే ఒక తల్లి నేర్పించేది ఏ బుక్కులు ఉండదు, ఒక గురువు నేర్పించేది కూడా. ఇలా కొన్ని అనుభవాలతోటి కొంతమంది కొన్ని కలగలిపి రాసిన పుస్తకాలు చదువుతున్నాం తప్ప ఒక గురువు నేర్పిన పాఠం కానీ, ఆ గురువు నేర్పిన సత్యం కానీ, ఆ గురువు నేర్పిన ధర్మం కానీ ఏ రోజన్నా ఎక్కడన్నా ఎతికిన మేడం చెప్పే పదాలు ఏ బుక్కులన్నా మీకు తాకినాయా? ఇంతవరకు బుక్కులు చదివేటోళ్ళు ఉన్నారు కదా ఇలా చాలామంది, ఏ బుక్కులన్నా మీరు చదివినరా? అంటే ఒక మదర్హుడ్ అనేది కంటనే కాదు, ఒక మదర్ అనేది మనం ఎత్తుకున్నప్పుడు వస్తుంది. అది ఆడ మొగ ఎవరైనా సరే ఒక మదర్హుడ్ రావాలంటే కనిపెంచడం కాదు, నువ్వు చూపించే మైత్రి భావన, నువ్వు చూపించే మాతృత్వం అందులో ఉంటుంది. అందుకనే ఇక్కడ చూడండి, తిడితే వాళ్లకు తగిలేను, నిన్ను కొట్టిన చేతులు విరిగేను, ఒద్దిక నేర్చి ఓర్చుకొనుండు ఓపికతోటి నా కొడుకా. రాళ్ళు రప్పల దారులు నీవి, అడుగులు పదిలం ఓ కొడుక, మెత్తని కాళ్ళు ఒత్తుకపోతాయి చూసుకున్నడూర నా కొడుక. చుక్కలు దిక్కులు నేస్తులు నీకు చక్కగా బతుకు ఓ కొడుక, ఒక్కనివనుకొని దిగులైపోకు పక్కనే ఉంటా నా కొడుక. పానము నీది పిట్టలతోటిది ఉచ్చుల పడకు ఓ కొడుక, ముళ్ళ కంపలో గూడు కట్టేటి నేర్పుతో ఎదుగుర నా కొడుక. ఏ దారిలో నువ్వు పోతున్నా, ఏ గండం నీకు ఎదురైనా, ఏ కీడు ఎన్నడు జరగదు నీకు, అమ్మ దీవనిది నా కొడుక. ఈ దీవెన అనేది గురువు కూడా ఇస్తాడు. ఇలా ఒకటి చూడాలా, మనం ఒకటి నేర్చుకున్నప్పుడు ఈ సమాజం నువ్వు నడిచేది బురదల కమలంలాగా నడుస్తున్నావు. మన చుట్టూ ఉన్నోళ్ళు కూడా మన మీద ఆ బురద జల్లడానికే చూస్తారు, మాటలతోటి వేధిస్తారు. ఏమున్నది ఇప్పుడు నేను ఈ అమ్మని అనాలంటే వీళ్ళందరి ముందు ఒక మాట నేను తోలిననుకో, అది సత్యమో ధర్మమో ఇది చేసినప్పుడు అది సత్యమా ధర్మమా అన్నది మనం సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. వీళ్ళు అన్నారు కదా, ఇంత అహం ఉంటుందా, ఇంత కోపం ఉంటుందా, ఇది ఉంటుందా, ఈ పదాలన్నీ మన లోపల నుండి వెళ్ళిపోవాలి. కోపం అనేది పోయి ప్రేమతత్వం మనది మారాలి. అందుకనే ముళ్ళ కంపల గూడు కట్టుకునే ఏర్పుతో ఎదగాలంటే ఈ సమాజం అనేది మొత్తం అట్రాసిటీలతోటి చాలా దారుణమైన అస్తవ్యస్త సమాజంలో మనం బతుకుతున్నాము. సాతిముత్యాలు ఎవరు లేరు. కాబట్టి అందులో నువ్వు కమలంలాగా ఎదగాలంటే ఆ ముళ్ళ కంపల గూడు కట్టుకొని నువ్వు ఈ సమాజాన్ని ఒక ఉన్నతంగా తీర్చిదిద్దే దిశగా మన అడుగులు పడాలి. ఆ విధంగా మీరంతా కూడా ప్రయాణిస్తారని, దయచేసి ఎవరిని కూడా పాయింట్ చేసో పిన్ చేసో నేను ఎవరిని చెప్పట్లేదు. ఎందుకంటే ఒక సంస్థని మనం నమ్ముకొని, ఒక గురువుని మనం నమ్ముకొని మనం ముందుకు పోయినప్పుడు మన బాధ్యత మన పైన ఉంటుంది. ఆ బాధ్యతకు అనుగుణంగా మనం నడవాలి.